నిన్నటి దినాన ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఎవరి గురించి ధ్యానం చేసుకున్నామండి? బర్తిమయి అనే గుడ్డివాని గురించి. రైట్. ఈరోజు ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నప్పుడు, స్వస్థత జరిగిన తర్వాత అతడు ఏం చేశాడు? నేను మిమ్మల్ని ప్రశ్నించా, అతడు ఏం చేశాడు? యేసయ్యని వెంబడించాడు కదా, అవునా కదా? యేసయ్యని వెంబడించాడు అనండి ఒక మాట. ఈరోజు టాపిక్ అదే. యేసు ద్వారా అనేక మంది కార్యాలు పొందుతున్నారు, మేలులు పొందుతున్నారు, రొట్టెలు తింటున్నారు, స్వస్థతలు వస్తున్నాయి, దయ్యాలు వెడలగొట్టబడుతున్నాయి, ఎన్నో మేలులు జరుగుతున్నాయి. ఆశ్చర్యకరమైనటువంటి సంగతులన్నీ కూడా వారు అనుభవించగలుగుతున్నారు. ఇంత మేలులు, ఇంత ఆశీర్వాదాలు, ఇంత అద్భుత కార్యాలు పొందిన తర్వాత ఆ వ్యక్తి ప్రభువుని వెంబడించాలి ఖచ్చితంగా. యేసు ప్రభులు వారు అన్నారు, అయ్యా నువ్వు వెళ్ళిపోవంటే ఆ గుడ్డివాడు వెళ్ళకుండా ఏం చేశాడంటే ఆయన అడుగులలో అడుగు వేసుకుంటూ, ఆయన మార్గంలో వెళుతూ యేసయ్యను వెంబడించాడు, యేసయ్యను అనుకరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వెంబడించుట అనగా ఎదుటున్న వారిని, ఎవరినైతే గురువుగా పెట్టుకున్నారో, ఎవరినైతే ఫాలో అవుతున్నారో, వెంబడించుతున్నారో వారిని అనుకరించటం, వారిని పోలి జీవించటం. వారిని పోలి మనము మన వ్యక్తిత్వము కానీ, మన హావభావాలు కానీ అన్నీ కూడా వారిని పోలినవై ఉంటాయి. ఆనాడు యేసు ప్రభువుని గుడ్డివాడు ఆ విధంగానే వెంబడించాడు. ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ, ఆయన మాటలను విశ్వసిస్తూ, ఆయన కార్యాలను ఇంకా విశ్వసిస్తూ, ఆయనను త్రోసివేయలేదు కానీ, ఆయనను ప్రక్కన పెట్టలేదు కానీ, ఆయన చిత్తమేంటో, ఆయన ఉద్దేశాలేంటో, ఆయన ప్రణాళికలేంటో, ఆ గుడ్డివాడి పట్ల ఆయనకున్నటువంటి దైవ సంకల్పమేంటో, నిత్య సంకల్పమేంటో తెలుసుకోవడానికి అతడు ఏం చేశాడంటే మేలు పొందుకున్న తర్వాత వెంబడించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. శారీరకపరమైన మేలు, లోక సంబంధమైన మేలు యేసు ద్వారా చాలామంది పొందారు. కానీ అందరూ వెంబడించారా? అందరూ ఆయన్ని అనుకరించారా? అందరూ ఆయన్ని ఫాలో అయ్యారా? అందరూ ఆయన ప్రకారమే నడుచుకున్నారా? నడుచుకోలేకపోయారు. కానీ ఈ గుడ్డివాడు మేలు పొందాడు. మేలు పొందినవాడు ఆ మేలు కొసరుదే, ఆ మేలు కొంచెమై ఉన్నది. కానీ యేసయ్య వెంట వెళితే ఇంకెంత మేలు నాకు దక్కిద్దో, ఆయన వెంబడిస్తే ఇంకెంత గొప్ప కార్యాలు నేను చూస్తాను. చిటికెలో ఆయనతో సహవాసం చేస్తేనే నిమిషాలలో ఎన్నడూ జరగని కార్యం నాకు జరిగిపోయిందే, నా నేత్రాలు తెరవబడినాయో, ఇంత స్థితి, ఇంత మేలు నేను అనుభవించాను కదా. అలాంటిది ఆయనను వెంబడిస్తే, ఆయన ప్రక్కనే ఉంటే, ఆయన జీవించినట్లుగా నేను కూడా జీవిస్తే, ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ నేను కూడా ప్రయాణం చేస్తే ఇంకెంత గొప్పగా నా స్థితి మారిపోద్ది, ఇంకెంత ఉన్నతమైన స్థితిలోనికి నేను వెళ్తా అని చెప్పి అతడు ఒక నిర్ణయం తీసుకొని యేసుని వెంబడించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని వెంబడించటానిగా ఆయనను పోలి జీవించటం, ఆయనను పోలి నడుచుకోవటం. యేసుని వెంబడించుట అనగా ఆయనను అనుకరించటం. యేసు ఎలా చూచాడో, ఇప్పుడు ఒక శిష్యుడు గురువుని చూస్తున్నప్పుడు టోటల్గా గురువు ప్రకారమే జీవించాలని అతడు ఎప్పుడు తపన పడుతూ ఉంటాడు. మా గురువు గారు ఎలా ప్రసంగం చేస్తున్నారు, మా గురువు గారు ఎలా ఏలు చూపిస్తున్నారు, మా గురువు గారు ఎలా తలదిప్పుతున్నాడు, మా గురువు గారు ఏ డ్రెస్ వేసుకుంటున్నాడు, మా గురువు గారు ఎలా ఇతరులతో మాట్లాడుతున్నాడు, ఎంత ప్రేమ చూపిస్తున్నాడు, ఎంత కోపం చూపిస్తున్నాడు. ఆటోమేటిక్గా ఆ గురువుని వెంబడించేటువంటి శిష్యుడికి కూడా, ఆ శిష్యుడి మీద కూడా అదే ఆత్మ పనిచేస్తుంది, అదే మనస్సు వారికి కలిగి ఉంటారు. కాబట్టి ఎవరైతే గురువును వెంబడిస్తారో ఆ శిష్యుడు ఖచ్చితంగా గురువులాగానే ఉంటారు. ఈ లోక సంబంధమైన గురువులను ఫాలో అయ్యేవారే ఆ శిష్యులు సేమ్ అలాగే నడుచుకోవడానికి, అలాగే మాట్లాడడానికి,
అలాగే ప్రవర్తించడానికి, అదేవిధంగా హావభావాలను వ్యక్తపరచడానికి సిద్ధపడతారు కదా, ఇష్టపడతారు కదా. తెలియని రీతిగానే గురువులో ఉన్నటువంటి లక్షణాలు కొంతకాలం సహవాసం చేస్తే శిష్యుడికి కూడా వచ్చేస్తాయి, క్రిందున్న వారికి వస్తాయి. కాబట్టి వెంబడించు వాడు ఖచ్చితంగా గురువు లక్షణాలు కలిగి ఉంటాడు, ఖచ్చితంగా గురువు వలె జీవించడానికే సిద్ధపడతాడు, ఖచ్చితంగా గురువుకు ఉన్నటువంటి విధానములోనే ఆ వ్యక్తి కూడా జీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు బర్తిమై ఎందుకు వెంబడిస్తున్నాడు అంటే, నేను యేసయ్యలాగా ఉండాలి, నేను యేసయ్యలాగా నడవాలి, యేసయ్యలాగా ప్రార్థించాలి, యేసయ్యలాగా మాట్లాడాలి, యేసయ్యలాగా నా స్వభావం ఉండాలి, యేసయ్యలాగా నా స్థితిగతులు ఉండాలి. యేసయ్య ఎలా ఉండాలో నేను కూడా అలాగే మారిపోవాలి, నేను కూడా యేసయ్య వలె యేసయ్య పోలిక ధరించుకొని ఉండాలి అని అతడు యేసు వెంబడి వెళుతూ ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయం ఇక్కడికి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, యేసుని మనము అంగీకరించాం కదా రక్షకునిగా. కొన్ని నిమిషాలు మాత్రమే అతడు యేసయ్యతో సహవాసం చేశాడు. కొన్ని నిమిషాల్లో పొందుకున్న మేలుని బట్టి ఆ మేలు అతడిని ఏం చేసిందంటే ప్రభువు వైపుకు టోటల్గా తిప్పేసింది, యేసయ్య వైపుకు పూర్తిగా తిప్పేసింది, యేసయ్యకు టోటల్గా సరెండర్ అయ్యేలాగున, లొంగిపోయేలాగున చేసింది. రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎన్నాళ్ళుగానో ప్రభు శిష్యులుగా ఉంటున్నాం కదా, శిష్యులుగా, శిష్యురాలుగా, లేదంటే ప్రభువుని నమ్ముకున్న వారంగా ఉంటున్నామా? నమ్ముకున్న మనము క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నామా? మేలులు పొందుకొని ఆ మేలులతోనే ఆపేస్తున్నామా? రాత్రి కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను ప్రభుని ఆత్మ ద్వారా. కొన్ని మాటలు వెంబడించేవారు ఏం చేయాలి? నువ్వు యేసుని వెంబడిస్తున్నావు కదా, యేసులాగా మారిపోవాలనే ఉద్దేశం కలిగి ఉన్నావు కదా. యేసులాగా మారితేనే వారికి పరలోక రాజ్యం వచ్చింది. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయములో, యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి దినాన సువార్త విన్నారు. సువార్త అంటే ఏబీసీ గాస్పెల్, అంటే ప్రభువు దగ్గరికి నడిపించేది. ప్రభువు దగ్గరికి నడుచుకున్న వారు అంటే సంఘములో చేర్చబడిన వారు, అంటే క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు, వారు ఏం చేయాలి అంటే క్రీస్తు పోలికలోనికి వచ్చేసేయాలి, దేవుని పిల్లలుగా మారిపోవాలి. దేవుని పిల్లలుగా మారితేనే, క్రీస్తు పోలికలో ఉంటేనే వారు ఏమవుతారంట? ప్రభువుని చూస్తారు, ఆ దేవాది దేవుణ్ణి చూస్తారు. మీరు దేవుని చూడాలి అంటే దేవుని పిల్లలుగా మారిపోవాలి, అంటే క్రీస్తు స్వరూపము రావాలి, క్రీస్తు పోలిక రావాలి, క్రీస్తు స్వభావము రావాలి, క్రీస్తు గుణలక్షణాలు రావాలి. దేవుని బిడ్డలారా, మనము భక్తి చేస్తున్నామంటే, రక్షించబడ్డామంటే, ప్రభువు చేత పిలువబడి సంఘములోనికి వచ్చామంటే, సంఘములోనికి వచ్చిన మనము ప్రభువుని వెంబడిస్తూ ఉన్నామా? ప్రభువు వలె జీవిస్తూ ఉన్నామా? అన్నాడు యేసయ్య ప్రార్థన చేస్తూ ఉంటే శిష్యులు ఏం చేస్తున్నారంటే, అయ్యా నువ్వు పద్దాక ప్రార్థన చేస్తున్నావు అయ్యా, మాకు కూడా ప్రార్థన నేర్పించయ్యా అన్నారు. ఆ శిష్యులు వెంబడిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? యేసయ్యలాగా మారాలి. మా గురువు గారు ప్రార్థన చేస్తున్నారు, మా గురువు గారు ప్రసంగం చేస్తున్నారు, మా గురువు గారు దయ్యాలను వెళ్ళగొడుతున్నారు, మా గురువు గారు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు, మేలులు జరిగిస్తున్నారు, మేము కూడా చేయాలయ్యా, మేము కూడా నీలాగా మారిపోవాలయ్యా, ప్రార్థన చేయాలయ్యా, అది చేయాలి, ఎలా చేయాలయ్యా నేర్పించేయని అంటున్నారు. దేవుని సన్నిధికి వచ్చే మనము, సంఘమునకు వచ్చిన మనము, వాక్యమును వింటున్న మనము, ప్రభు ఆత్మచేత నింపబడిన మనము, ప్రభు రక్తం చేత కడగబడిన మనము వెంబడిస్తూ ఉన్నామా? యేసుని వెంబడించే వారముగా ఉన్నామా? లేదు అంటే జస్ట్ ఊరికే ప్రార్థనకు వచ్చి వెళ్ళే వాళ్ళలాగా ఉన్నామా? ప్రార్థనకు వచ్చి వెళ్ళే వాళ్ళలో కూడా దురాత్మలు ఉంటాయి. 18 సంవత్సరాల నుండి మందిరంలోనే ఒక స్త్రీ ఉందంట. ఆమెను పట్టిన దెయ్యం ఏంటి?
బలహీనపరచు దెయ్యం, బలహీనపరచు ఆత్మ పట్టింది. యేసులోనికి వచ్చిన తర్వాత ఇంకా దురాత్మలు ఉంటాయి అనేది కూడా జ్ఞాపకం చేసుకోండి. సంఘంలోనికి వస్తున్నాం కరెక్టే, ప్రార్థన చేస్తున్నాం కరెక్టే, ఆరాధన చేస్తున్నాం కరెక్టే, చక్కగా పాటలు పాడుతున్నాం కరెక్టే, ప్రభువుని మహిమపరుస్తున్నాం కరెక్టే. కానీ నీవు దేవుని ఆత్మచేత నింపబడ్డావా? నీవు దేవుని పోలికలోనికి వస్తున్నావా? దేవుని పోలికలోనికి రావాలి. దేవుని ఆత్మచేత అతడు నింపబడాలి. ఎందరూ దేవుని ఆత్మచేత నింపబడతారు వారందరూ దేవుని కుమారులని వాక్యము సెలవిస్తుంది కదా. మనము దేవుని ఆత్మచేత నింపబడితేనే దేవుని కుమారులు అవుతాం. మనం ప్రభువుని వెంబడిస్తూ ఉంటేనే ఆయనలాగా మారిపోతాం. యేసుని చూడగలుగుతున్నామా? మనము లోకస్తులను చూస్తున్నామా? మా పాస్టర్ గారు ఇలా ఉంటారండి, మా ఫ్రెండ్ ఎంత ప్రార్థన చేస్తారో ఇలా ఉంటామండి, మేము అలా ఉంటామండి, ఇలా ఉంటామండి, మా సంఘంలో వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారండి, బాగా పాటలు పాడతారు, మేము అలా ఉంటామండి అని వారిని పోలి నడుచుకుంటున్నారా? లేదంటే నిన్ను రక్షించినా, నీ కొరకు ప్రాణం పెట్టినా, రక్తము గార్చినా, సిలువలో బలియాగమైపోయినటువంటి యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటున్నారా? యేసుని పోలి నడుచుకోవాలి ఖచ్చితంగా. పౌలు భక్తుడు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకునండి. అలాంటి భక్తులు ఉన్నారంటారా? క్రీస్తుని పోలి నడుచుకునే విధానం మనలో ఉంటుందా? లోక సంబంధమైనటువంటి విధానాల్లోనే, లోక సంబంధమైన బంధకాల్లోనే, లోక సంబంధమైనటువంటి ఆ పాపపు ఉచ్చుల్లోనే మనం ఇరుక్కుపోతున్నామా? దేవుని బిడ్డలారా గమనించండి. యేసుని వెంబడించాలి అంటే ఒక 7 విషయాలు. యేసుని వెంబడించేవారు ఏం చేస్తారు? త్వరగా మీకు కొన్ని మాటలు చెప్పేసి ముగించేస్తారు. నాకంటే ఇక్కడ పెద్ద సేవకులు ఉన్నారు. స్టీవెన్ అయ్య గారు మంచి వాక్యం చెప్తారు. వారు చక్కటి బైబిల్ టీచర్ గారు. అయినప్పటికీ కూడా ప్రభు ఈరోజు నాకే ఆ కృపను అనుగ్రహించారు కాబట్టి, అలాగే తిమోతి అయ్య గారు, ఇమ్మానుయేల్ అయ్య గారు, పెద్దలు రాజేష్ పాల్ అయ్య గారు, వీరందరూ కూడా నాకంటే మంచిగా ప్రసంగం చేయగలరు. నేను వచ్చిన దైవజనులు, పెద్ద దైవజనులు. కానీ ప్రభు నా హృదయంలో భారం ఉంచారు కాబట్టి, గ్రామాలు తిరిగి సువార్త ప్రకటించమన్నారు కాబట్టి, నా భుజం మీద ఆయన ఒక కాడిని మోపారు కాబట్టి, ఈ యవ్వన కాలంలో అనేక ప్రాంతాల్లోనికి తిరిగి సువార్త ప్రకటించటం, ఆయా దైవజనులు ఆహ్వానిస్తే సంఘాల్లో ప్రకటించటం, అక్కడక్కడ దేవుని యొక్క పరిచర్యలు చేయటం, అలా దేవుని ఆత్మచేత కొనసాగటం జరుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక్కొక్క మాటగా మనం ధ్యానం చేసుకుందాం. నీవు గనక మేలు పొందితే, దేవునిని వెంబడిస్తూ ఉంటే, దేవునిని వెంబడించే నీవు ఏం చేయాలి? మొదటి మాట చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 57, 58 వచనాలు. లూకా సువార్త 9వ అధ్యాయం 57, 58 వచనాలు. వారి మార్గమున వెళ్ళుచుండగా ఒక్కడు, నీవెక్కడికి వెళ్ళినాడు, నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బురియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు. అయ్యా, ఒక వ్యక్తి, ఒక యవ్వనుడు అనుకుందాం, లేదంటే ఒక పెద్ద మనిషి అనుకుందాం. యేసు ప్రభు వారు వెళుతూ ఉంటే, స్వయాన దేవాది దేవుడు భూమి మీద సంచారం చేస్తూ ఉంటే, భూమి మీద మనుషుల ఎదుట నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, ఆ వెళ్తున్నటువంటి యేసయ్యను చూసి అనేక మంది ఆయన వెంబడిస్తూ ఉంటే, ఒక వ్యక్తి అంటున్నాడు, అయ్యా, నీవెక్కడికి వెళ్ళినా నేను నీతో కూడా వస్తానయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా అని అంటూ ఉంటే, అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి అని చెప్పి అంటూ, మనుష్య కుమారునికి తలదాచుకోవడానికి చోటు లేదు. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? మొదటి మాట, యేసుని వెంబడిస్తే నీవేం చేయాలో తెలుసా? హృదయములో యేసయ్యకు చోటు ఇవ్వాలి. ఆ వ్యక్తి వెంబడిస్తానన్నాడు, కానీ హృదయములు ఏమున్నాయో తెలుసా? ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి. ఆకాశ పక్షులనగా యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు విత్తనముల గురించి. విత్తనములు విసురుతూ ఉంటే త్రోవ ప్రక్కన పడినాయి అంట. త్రోవ ప్రక్కన పడిన విత్తనాలని ఆకాశ పక్షులు వచ్చి చక్కగా ఏరుకుని తినేస్తున్నాయి.
అంటే దానికి అర్థం ఏంటంటే ఆకాశ మండలంలో ఏముంటాయి? వాయుమండల శక్తులు ఉంటాయి, దురాత్మలు ఉంటాయి, అపవాది ఆత్మలు ఉంటాయి, అక్కడ సంచారం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ దురాత్మలు వచ్చి ఒక మనిషి హృదయంలో గూడు కట్టుకుంటున్నాయి. నక్కలు వచ్చి ఒక మనుష్య హృదయంలో బొరియలు చేసుకుని నివాసం ఉంటున్నాయి. మోసపూరితమైన జీవితాన్ని ఆ వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసయ్యను వెంబడిస్తానని అంటూనే తన హృదయంలో వేరొక దానికి చోటిచ్చాడు. కాబట్టి లోక సంబంధమైన వాటికి చోటిచ్చాడు. కాబట్టి యేసయ్య హృదయాంతరంగంలో ఎరిగినవాడు, ఆయన లోపల ఉన్నటువంటి సమస్తాన్ని ఎరిగినవాడు. కాబట్టి ఏది కూడా ఆయనకి మరుగులేదు. కాబట్టి యేసు ప్రభువారు తన అంతరంగాన్ని చూసి, కరెక్టేనయ్యా, నీవు నన్ను వెంబడిస్తానంటున్నావు, కానీ నీ హృదయంలో ఏముందో తెలుసా? దురాత్మలకు నీవు చోటిచ్చేసావు, అంధకార క్రియలకు నువ్వు చోటిచ్చేసావు. నీ హృదయంలో మనుష్య కుమారునికి చోటు లేదు. ఆ హృదయంలో మనుష్య కుమారుడు కనీసం తలదాచుకోవడానికి చోటు లేదంట. ఈ రాత్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయములో ఆ మనుష్య కుమారుడిని యేసయ్య మొత్తంగా రావడానికి కాదు, కనీసం తలదాచుకోవడానికైనా చోటు ఇవ్వగలుగుతున్నావా? హృదయములు అనేకమైన ఈ లోక సంబంధమైనటువంటి ఉంటాయి కదా. హృదయం అనేక సంబంధమైనటువంటి పాప కార్యాలకి అదొక పాత్ర లాంటిది కదా. హృదయము లోక సంబంధమైనటువంటి మలినాలతో నిండిపోయింది కదా. అందుకే యేసు ప్రభువారు అంటున్నారు, అతడి హృదయము ఆకాశ పక్షులకు గూడు స్థానముగా ఉండిపోయింది. అతడి హృదయము నక్కలకు బొరియలు అనబడేటువంటి స్థానముగా ఉండిపోయింది. ఇంకా యేసయ్యకి ఎక్కడ స్థానం ఇస్తాడు అతడు? చాలామంది అలాగనే ఉంటున్నారు. హృదయంలో ఒకసారి చూసుకుంటే, ఒకసారి ఒక్కొక్క మనస్సాక్షిని మీరు మీ మనస్సాక్షిని పరిశీలించుకోగలిగితే, మీరు మీ మనస్సుని ఒక్కసారి ప్రశ్నించుకోగలిగితే, నా హృదయంలో ఏముంది అని ప్రశ్నించుకోగలిగితే, మనస్సాక్షి అబద్ధం చెప్పదు. పెదాలు అబద్ధం చెప్తాయేమో, నోరు అబద్ధం చెప్తుందేమో, కానీ మనస్సాక్షి ఎవ్వరికి కూడా అబద్ధం చెప్పదు. ఖచ్చితంగా అది నువ్వు తప్పు చెప్తూ ఉంటే లోపలుండి అది తప్పు, అది తప్పు, అది తప్పు అని చెప్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి దేవుడు మనస్సాక్షి అనేది పెట్టాడు. మనస్సాక్షి అనేది ఎవరిలో పోదు, పిచ్చోళ్ళ తప్ప. కాబట్టి మనలో మనస్సాక్షి అనేది ఉంది. నీ హృదయంలో ఎవరికి చోటిచ్చావో అది నీకు అర్థమైపోతుంది. నీ హృదయంలో మనుష్య కుమారుడికి చోటిచ్చావా, లేదంటే నీ హృదయంలో లోక సంబంధమైనటువంటి వస్తువులకు, వ్యక్తులకు చోటిచ్చావా అనేది నీవు అర్థం చేసుకోగలుగుతావు. యోబు గ్రంథం 11వ అధ్యాయములో 14వ వచనములో ఒక మాట ఉంటుంది. యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం, నీ పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల. చాలమ్మా, పాపం ఎక్కడుందంట? ఒకసారి అందరూ అనండి, ఒకసారి చెయ్యలే ఎత్తండి. ఈ చేతిలో ఏముందంట? పాపము. చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో అందరి చేతుల్లో ఏముంటుంది కదా? అందరి చేతుల్లో ఉండేది ఫోన్. అది భయంకరమైన పాపం. భూమి మీద మనుషులు అత్యధికంగా పాపానికి ప్రభావం అవుతుంది. దేని ద్వారా అంటే ఫోను ద్వారా. మందిరానికి వస్తారు, వాక్యం వింటున్నట్టుగా ఉంటారు, చాటింగ్లు చేస్తారు. ఉన్నారా మీలో? మందిరానికి వస్తారు, ఆరాధన చేస్తూ ఉండగానే ఫోన్లు మాట్లాడతారు. మందిరానికి వస్తారు, ఆ ఫోన్ మీదే దృష్టి. అమ్మా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, మధ్యలోనే వెళ్ళిపోతారు కొంతమంది. ఫోన్ అంటే అంత ఆశ. ఫోన్తో గడపాలంటే, నా మాటలు శ్రద్ధగా వినండి. ఇలాంటి వారు ఫోన్ని కంట్రోల్లో పెట్టుకుంటున్నారా అంటే నియంత్రిస్తున్నారా, లేదంటే వాళ్ళే ఫోన్ కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నారా? అర్థమైంది నా మాట? చాలామంది ఈనాడు మొబైల్ నియంత్రణలో ఉంటున్నారు. ఫోన్ ఏది చెప్తే అదే వింటున్నారు. ఫోన్ ఎలా నడిపిస్తే అలాగే నడుస్తున్నారు. ఒక చిన్న ఫోన్ మాట్లాడదామని ఫోన్ తీసుకుంటారు, కానీ ఆ హృదయము ఎటెళ్ళిద్దో ఫోనే నడిపించేసింది. ఇక వీళ్ళ నియంత్రణలో ఉండదు, అది ఇక వీళ్ళకి అనుసంధానంలో ఉండదు. వీరి బాడీ కానీ, వారి మనస్సు కానీ, వారి ఆత్మ కానీ, హృదయం కానీ ఫోన్ కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది. ఫోన్ వాళ్ళని నడిపించేసిద్ది. ఫోన్ తీసుకొని గీకుతూ ఉంటారు, ఫోన్ తీసుకొని నొక్కుతూ ఉంటారు.
నొక్కగానే ఫస్ట్ మొదట దేవుని వాక్యం వినాలనిపించగానే ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటారు, వాక్యం పెడతారు కానీ అది బుర్రలో నాటదు. ఏమి నాటుతాయి తెలుసా? సినిమాలు నాటుతాయి. ఏమి నాటితే లోక సంబంధమైన భూతు బొమ్మలు నాటితే ఇలా స్క్రోల్ చేస్తుంటే పైకి ఇలా దాన్ని పైకి ఇలా స్లైడ్ చేస్తూ ఉంటే వెంటనే ఏదో ఒక వేరొకటి కనపడిద్ది. వాక్యం విందాం అని ఆ ఫోన్ని పట్టుకున్న వారు వేరొక భూతు సంబంధమైనవి చూస్తారు, భూతు సంబంధమైన మాటలు వింటారు, అపవిత్రమైనవి చూస్తూ ఉంటారు. ఫోను చాలా భయంకరమైనది. యవ్వన బిడ్డలు ఇక్కడ ఉన్నారు. 90% పైగా పాపానికి ప్రేరేపించేది మొబైల్ అనేక మందిని స్వాధీనం చేసుకుంటుంది. మొదట మొబైల్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటారు. ఆన్ చేయగానే మొబైలే వారిని కంట్రోల్ చేస్తుంది, మొబైలే వారిని నడిపిస్తుంది, మొబైలే వారిని పాపంలోకి తీసుకెళ్ళిపోతుంది, మొబైలే వారి జీవితాన్ని నాశనం చేస్తుంది, వారిని వల్లకాడుకు పంపిస్తుంది, మొబైలే వారిని భయంకరమైన పాపంలో ముంచేస్తుంది, నరకానికి తీసుకొని వెళుతుంది. నాడు అనేక మంది పాపంలో పడుతున్నారంటే, ఆ పాపము ద్వారా నరకంలో పడుతున్నారంటే కారణం అత్యధికమైన పాపం మొబైల్ ద్వారానే జరుగుతుంది. కాబట్టి నీవు ఆ చేతిలో ఉన్న పాపాన్ని విడవగలుగుతున్నావా? అరచేతిలో వైకుంఠం కదా, అరచేతిలో మొత్తం కనబడి ఆ మూలన ఏం జరుగుతుందో, భూమికి కింద ఏం జరుగుతుందో, అంటే ఆ చివర ఏం జరుగుతుందో అది మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఏ ఖండంలో జరిగినా, ఏ అడవుల్లో జరిగినా, ఏ ప్రాంతంలో, ఏ దేశంలో జరిగినా, ఏ మారుమూల ప్రాంతాల్లో జరిగినా కానీ వెంటనే మనకు తెలిసిపోతుంది అరచేతులలో ఉన్నటువంటి మొబైల్ని బట్టి. ఈ మొబైల్ని మంచి వాటికి వాడుకుంటున్నారా, చెడ్డ వాటికి వాడుకుంటున్నారా? ఈ మొబైల్ని దేవుని మాటలు వినడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి, దైవ సంబంధమైన కార్యాలు చూడడానికి వాడుకుంటున్నారా? లేదంటే లోక సంబంధమైన మనల్ని పాపంలో నెట్టేసే దైవ చిత్తానికి దూరం చేసేటువంటి వాటిని చూడడానికి, వినడానికి వాడుతున్నారా? దేవుని బిడ్డలారా, ఎవరైతే ఫోన్ని మంచి వాటి కొరకు వాడుకుంటారో అది వారి జీవితానికి చాలా మేలు. కానీ ఆ మొబైల్ నియంత్రణలోనికి వారు వెళ్ళిపోయి అది చెప్పినట్టుగా వింటూ దాని స్వాధీనమైపోయి పాపంలో పడిపోయి, వెళ్ళకెళ్ళ పడిపోయి, బోర్లా పడిపోయి, అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ చిత్రవదలైపోతారే, వారు ఖచ్చితంగా శ్రమలో అనగా నరకంలో పడిపోతారు. కాబట్టి పాపము నీ చేతిలోనే ఉంది, ఆ పాపము నీ హృదయంలోనికి వెళ్ళిపోయింది. కాబట్టి దానిని విడవగలవా? దాన్ని వదిలిపెట్టగలవా? కాబట్టి మొదటి మాట, యేసుని వెంబడించేవారు ఏం చేయాలి అంటే హృదయములో యేసుకు చోటివ్వాలి. ఏం చేయాలి? హృదయంలో యేసుకు చోటివ్వాలి. రెండో మాటగా చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. యేసు ఈ మాటలు విని తన వెంట వచ్చుచున్న సమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ మీరందరూ ఇక్కడే ఉన్నారా? కొంచెం గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. దేవుని వాక్యం మీ మనస్సు అంతా దేవుని వాక్యం మీద ఉండాలి. ఎందుకంటే ప్రభు దగ్గరికి వచ్చారు అంటే ప్రభువు చిత్తానికి అప్పగించుకోవాలి, కానీ మనసు ఎటు తిరగకూడదు. మీ మనసు ఇప్పుడే కదా వాక్యం ద్వారా దేవుడు అంటున్నాడు, మొబైల్ మీద అస్సలు ఉండకూడదు. చాలామంది మందిరానికి వచ్చి ఫోన్లు వాడతారు, వాళ్ళు పనికి మాలిన వాళ్ళు. నేను మా మందిరంలో ఎక్కడైనా తిట్టేస్తా, దానిలో చచ్చే ఉండదు. మందిరానికి వచ్చి మొబైల్ వాడుతుంటే అసలు దేవుడు మాట్లాడేటప్పుడు మీరు మొబైల్ తీయటమేంటి? దేవుడు మాట్లాడుతున్నప్పుడు వేరొకటి కనబడకూడదు కదా, వేరొకటి వినబడకూడదు కదా. పాస్టర్ గారు చెప్పబోతే పాపం ఆయన బాధపడమో, ఏమన్నా అంటే అలుగుతారేమో అని చెప్పి పాస్టర్ గారు ఏమో చాలా మా అబ్బాయి అని చెప్పి ఎంత ముద్దుగా చూసుకుంటారు. అది అలా చేయకూడదమ్మా అంటే లేదు, నేనులాగే చేస్తా. కనుక దేవుని బిడ్డలారా, మొబైల్ మందిరంలో కూడా పాపం చేయిస్తుంది. మొబైల్ మందిరంలో కూడా అసభ్యకరమైన చాటింగ్లు చేయడానికి, అసభ్యకరమైన
అసభ్యకరమైనవి చూడడానికి. అసలు మందిరంలో ఉండి కొంతమంది సినిమా పాటలు తెలుసా మీకు? ఎంత భయంకరం అది. మా దైవజనులు, మా ఆత్మీయ గురువులు, ఆత్మీయ నాయకులు జఫన్యా శాస్త్రి గారు 10 రోజులు ఒక క్యాంప్ వర్డ్ అండ్ పవర్ సెమినార్ పెడితే ఎంతో ఆత్మచేత నింపబడి సేవకుల ఆత్మను పొందుకొని, వర్తమానాలు పొందుకొని చాలా చాలా నేర్చుకుంటూ ఉంటే పొద్దున్న 4:30కు లేస్తాం, రాత్రి పడుకునేసరికి 10, 11 అయిపోయింది. నేను పడుకునేసరికి అయితే 12, 1 గంట అయిపోయింది. అలాంటి బిజీ సమయంలో కూడా కొంచెం ఖాళీ ఉంటే ఒక ఆయన మందిరంలో ఉండి ఏం చేస్తున్నాడంటే పెట్టుకొని కోటా సీన్ హౌస్లో స్వరం వినబడుతుంది, ఇంకెవరిదో స్వరం వినబడుతుంది, కామెడీ చూస్తున్నాడు ఎక్కడ మందిరంలో ఉండి, మహిమ కలిగిన దేవుని సంఘంలో ఉండి, అది కూడా బలిపీఠానికి సమీపంలో ఉండి ఆయన చక్కగా జోకులు చూస్తూ ఉన్నాడు. ఆయన కూడా పాస్టర్ గారు. దేవుని బిడ్డలారా గమనించండి, మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి మనము దేనిని ఎలా వాడుకుంటున్నాం? జీవము కలిగిన దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో నీవు చూడాలి తిమోతి అని చెప్పి పౌలు భక్తుడు అన్నాడు. దేవుని మందిరంలో ఉన్నప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ప్రసంగి జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు. కాబట్టి మందిరంలో ఉన్నప్పుడు మనము ఫోన్లు పట్టుకోవచ్చా? ఒకవేళ ఉంటే సైలెంట్లో పెట్టుకోవాలనే ఇంగిత జ్ఞానం ఉండొద్దా? ఫోన్లు ఉంటే దాన్ని వైబ్రేషన్, అది ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవటం, దాన్ని స్విచ్ ఆఫ్ చేసుకోవటం, అది చేయాలని ఆ మాత్రం కూడా జ్ఞానం ఉండద్దా? దాన్ని కూడా ఎవరైనా నేర్పించాలా? కాబట్టి మన మొబైల్స్ చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి. మన మొబైల్స్ దైవ చిత్తానికి వాడాలి. మొదటిది యేసుని వెంబడించేవారు యేసుకి హృదయంలో చోటు ఇవ్వాలి. రెండోది యేసుని వెంబడించేవారు ఆయన ఏం కోరుతున్నాడో తెలుసా? వెంబడించేవారిని చూస్తూ ఇశ్రాయేలులోనైనా ఎవరికైనాను ఇంతటి విశ్వాసము లేదు అని చెప్పి ఒక వ్యక్తిని గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వెంబడించే వారిలో ఏముండాలని కోరుతున్నాడంటే విశ్వాసం ఉండాలి. నీలో ఉందా విశ్వాసం? ప్రభువుని ఎన్నాళ్ళ నుండి విశ్వసిస్తూ ఉన్నావు కదా, ఎన్నాళ్ళ నుండి వెంబడిస్తూ ఉన్నావు కదా, ఎన్నాళ్ళ నుండి మందిరానికి వస్తున్నావు కదా. బాప్తీసం తీసుకుని 30 years ఇండస్ట్రీ అండి. బాప్తీసం మేము తీసుకొని చాలా అయింది. సీనియర్ భక్తులు పాస్టర్ గారు చెప్తే వినరాళ్ళు, సంఘ పెద్దలు చెప్తే వినరాళ్ళు. ఎవరైనా నాలంటి వాళ్ళు వచ్చి కొంచెం గట్టిగా ఎవరా వాళ్ళు ఈసారి తీసుకురామాగా అని అంటారు వాళ్ళు. కాబట్టి వెంబడించే నీవు విశ్వాసం కలిగి ఉంటున్నావా దేవుని మీద? ఇశ్రాయేలులో ఎవరికైనా ఇలాంటి విశ్వాసం ఉండుట చూడలేదని ఒక అన్యుడైన శతాధిపతిని గురించి తన్ను వెంబడిస్తున్న ప్రజలతో తెలియపరుస్తున్నాడు కదా. వాళ్ళలో యేసయ్య శిష్యులు కూడా ఉన్నారు. ఈ రాత్రి నీవు ఎన్నాళ్ళ నుండి వెంబడిస్తూ ఉన్నావు కదా, ఎన్నో అద్భుత కార్యాలు చూసావు కదా, ఎన్నో మేలులు చవి చూసావు కదా, ఎన్ని గొప్ప కార్యాలు చూసినటువంటి నీవు యేసుని ఎలా వెంబడిస్తున్నావు? విశ్వాసం కలిగి వెంబడిస్తున్నావా? విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టడే అసాధ్యమని పౌలు భక్తుడు హెబ్రీ పత్రికలో 11:6 తెలియపరిచాడు కదా. నీలో విశ్వాసం లేకపోతే ప్రభు కార్యం ఎలా జరిగింది? నీలో విశ్వాసం లేకపోతే దైవ చిత్తాన్ని ఎలా నెరవేర్చగలుగుతావు? ఆయనను ఎలా సంతోషపరచగలుగుతావు? సంతోషపరచలేవు. ప్రభుని సంతోషపరచాలి అంటే నీలో విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకపోతే ఆయనకు ప్రియముగా ఉండలేం. విశ్వాసము లేకపోతే ఆయనకు చేరువ కాలేం. విశ్వాసం అనేది దేవుని మాటలు వినుట ద్వారా, విశ్వాసం అనేది దేవుని కార్యాలు చూడటం ద్వారా అది రోజు రోజుకి పెంపొందుతుంది. దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా, ఆయన కార్యాలను మనము చవిచూచుట ద్వారా ఆ విశ్వాసం రోజు రోజుకి పెరుగుతుంది. మనలో విశ్వాసం పెరుగుతుందా లేదంటే తరుగుతుందా? మొదట్లో బాగానే విశ్వాసం ఉండేదయ్యా, ఎంత ప్రార్థన చేసేవాడినో, ఎంతగా రగిలిపోయేవాడినో, ప్రతి సమస్యకు ప్రతి శ్రమకు చిన్న రోగం వచ్చినా ట్యాబ్లెట్ వేసుకునేవాడిని కాదయ్యా. నేను దేవుని దగ్గర విశ్వాసంతో ప్రార్థన చేసేవాడిని, ప్రభు నాకు స్వస్థత ఇచ్చేవాడు. మొదట్లో ఎంత భక్తి చేసేవాడినో, మొదట్లో ఎంత విశ్వాసమో, కానీ ఇప్పుడేనయ్యా ఏంటో విశ్వాసం కొద్ది కొద్దిగా తగ్గిపోతుందయ్యా, ఏంటో తెలియట్లా. మొదట్లో కాదు ఉండాల్సింది. మొదట మన స్థితి ఎలాగున్నా కడపట మన స్థితి బహు గొప్పదిగా ఉండాలి, బహు ఘనంగా ఉండాలి. నీ విశ్వాసపు స్థితి ఎలా ఉంది? ప్రారంభంలో ఎక్కువ ఉండడం కాదండి,
ముగింపులో ఎలా ఉన్నది అనేది మనం చూసుకోవాలి. ముగింపులో అంటే మనం చనిపోయేటప్పుడు కావచ్చు, లేదంటే యేసు ఆయన మధ్యాకాశంలోనికి వచ్చేసేటప్పుడు కావచ్చు. ఆ సమయంలో అంత్యకాలంలో మన జీవితం అంతమయ్యే కాలంలో మన విశ్వాసం పెరుగుతుందా? ఆ విశ్వాసం పెరిగినదిగా ఉందా, తగ్గిపోతున్నదిగా ఉందా? డే బై డే తగ్గిపోతుందా, లేదంటే ప్రతిరోజు కూడా పెరుగుతూ ఉందా? విశ్వాసం పెరిగిన వారిని గురించి అంటున్నాడు, అయ్యా మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, మీలో కూడా ఇంత విశ్వాసం లేదు. ఇశ్రాయేలు ఎవరికైనాను ఇంతటి విశ్వాసము లేదని అంటున్నాడు. మనం కూడా ప్రభువుని వెంబడిస్తున్నాం అంటే ఆత్మీయ ఇశ్రాయేలులమే. కాబట్టి మనము ఆ విశ్వాసం కలిగి ఉన్నామా? ఒక వ్యక్తి అన్యుడు రక్షించబడితే ఆ అన్యుడిని మనల్ని పోల్చి చూస్తే ఎలా ఉంటుంది? యేసే ఎవరికి మంచి సాక్ష్యం ఇస్తాడు? నిన్ను ప్రక్కన పెట్టి, నిన్న మొన్న రక్షించబడిన ఒక అన్యుడిని ప్రక్కన పెట్టి, అయ్యా మా ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు చెప్పయ్యా అంటే అప్పుడు యేసే ఎవరి గురించి చెప్తారో మనం ఆలోచించుకోవాలి. సంవత్సరాలు కాదు, ఇంత కాల పరిమితి కాదు, బ్రతికి ఉన్న కొంచెం కాలమైన ప్రభువు మీద విశ్వాసం ఎంత ఎక్కువ ఉన్నదనేదే మనకి కావాలి. మన బుర్రలో అది ఉండాలి. కాబట్టి విశ్వాసము ఎంత ఉండాలి? పరిమాణము లేనంతగా ఉండాలి. విశ్వాసములు రోజు రోజుకి పెరగాలి. నీ విశ్వాసం ఎంత గొప్పదవ్వాలని ప్రభు ఆశిస్తున్నాడంటే, నీ విశ్వాసము తరిగితే కొండెల్లి సముద్రంలో పడాలంట, అంత విశ్వాసం మనకు కావాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనలో విశ్వాసం ఎంత ఉంది? విశ్వాసం మనలో పెరుగుతుందా? విశ్వాసం మనలో తగ్గుతుందా? రోజు రోజుకి విశ్వాసం పెరగాలి, కానీ ఏ రోజు కూడా విశ్వాసం తగ్గకూడదు. ఏదైనా చిన్న తలనొప్పి వస్తే, చిన్న మెడనొప్పి వస్తే, చిన్న నడునొప్పి వస్తే, ఏదైనా రోగం వస్తే అయ్యా నీవు ఉన్నావా అని అంటారు కదా. యేసయ్యా అసలు నువ్వు ఉన్నావా? ఎన్నో అద్భుత కార్యాలు చేసినవన్నీ మర్చిపోతారు, ఎన్నో మేలులు చేసినవన్నీ మర్చిపోతారు. ఆయన కరువు కాలం ఎలా పోషించాడనేది మర్చిపోతారు. కరోనా టైంలో ఎంత పోషించాడనేది మర్చిపోతారు. అందరి ప్రాణాలు పోతే మన ప్రాణాలు కాపాడబడితే అది మర్చిపోతారు. ఒక్క చిన్న తలనొప్పి వస్తే గనక అంతా మర్చిపోయేసి అయ్యా అసలు నువ్వు ఉన్నావా? ఎక్కడున్నావయ్యా? ఈ తలనొప్పి పోవట్లేదయ్యా, ఈ జ్వరం పోవట్లేదయ్యా, ఈ బాధ పోవట్లేదయ్యా, కొంచెం అప్పులు ఎక్కువైనాయి పోవట్లేదయ్యా అని అంట. ప్రభు మీద ఆనుకునేటువంటి వారికి ఎలాంటి విధానం ఉండదు. ఎప్పుడు కూడా వారి విశ్వాసము పెరుగుతూనే ఉంటుంది. విశ్వాసం అంటే దేవుని మీద ఆనుకోవటం అని యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం ప్రకారము వాక్యము తెలియపరుస్తుంది. ఎవరి మనసు నీ మీద ఆనుకున్న వారిని నీవు పూర్ణ శాంతి గల వారిని కాపాడుతావు, ఎందుకనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. విశ్వాసం అంటే దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకోవడం. ఆయన మీద ఆనుకునే స్థితి ఉందా? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకులైనా, అప్పులైనా కానీ, ఒంటరి స్థితిలో ఉన్నా కానీ, దుఃఖాలు ఆవరించినా కానీ, శోధనలు చుట్టూ కమ్ముకున్నా కానీ ఆయన మీద ఆనుకునేటువంటి విశ్వాసం ఉందా? ఆయన మీద ఆధారపడగలిగినటువంటి జీవితం ఉందా? లేదంటే విశ్వాసం లేకపోతే, ఆయన మీద ఆధారపడలేకపోతే చీటికి మాటికి ప్రభువుకు దూరం అయిపోతాం, చీటికి మాటికి మందిరం మానేస్తాం, చీటికి మాటికి ఆదివారం అంటే నిర్లక్ష్యం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని అనుభవిస్తున్న నీవు, యేసుని వెంబడిస్తున్నాను అంటున్న నీవు విశ్వాసము కలిగి ఉండాలి. ప్రభువు కోరుతున్నది. వారి వెనక్కి తిరిగాడంట, వెంబడిస్తున్న వారి వైపు తిరిగి వారితో అంటారు, ఇశ్రాయేలులైన మీలో ఎవరికైనా ఎంత విశ్వాసం లేదు కదా, ఇతడు చూడండి ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో. అయ్యా నువ్వు రానవసరం లేదయ్యా, మాట మాత్రము సెలవివ్వు, నా దాసుడు అక్కడుండి స్వస్థత పొందుకుంటాడు. హల్లెలూయా. మాట మాత్రం సెలవిస్తే చాలంట. ఎంత విశ్వాసం అండి! అయ్యా నువ్వు రావాలి, చెయ్యి ఆడించాలి, కొబ్బరి నూనె రాయాలి, అది చేయాలి, ఇది చేయాలని అంటారు. కానీ యేసయ్యను అతడు కోరింది ఏంటంటే, నువ్వు రానవసరం లేదయ్యా, నువ్వు మాట్లాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడితే ఆ మాటే జీవం ఇస్తుంది, ఆ మాటే స్వస్థత ఇస్తుంది, ఆ మాటే మనుషులలో కార్యాలు జరిగిస్తుంది. కాబట్టి ఆయన కోరింది ఏంటంటే, అయ్యా నువ్వు మాట సెలవివయ్యా. హల్లెలూయా. ఆయన మాట మీద మనకు విశ్వాసం ఉంటుందా? ఆయన మాట అంటే మనము ప్రియముగా ఎంచుకోగలుగుతున్నామా? ఆయన మాట ఆకలి దప్పిగా కలిగి ఉండగలుగుతున్నామా?
ఆయన మాట మీద ఆనుకుంటే అదే విశ్వాసం. కాబట్టి విశ్వాసం మనకు ఉండాలి. రెండవ మాటగా, మూడవ మాటగా లూకాసు సువార్త 9వ అధ్యాయము 62వ వచనం. లూకాసు సువార్త 9వ అధ్యాయము 62వ వచనం. యేసు నాగటి మీద చేయి పెట్టి, చదవండి అమ్మా. వెనుక తట్టు చూచువాడెవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక అతడు వెంబడిస్తూ ఉన్నాడంట. యేసయ్యను వెంబడించాలని ఆశ కలిగి ఉన్నాడు. అయ్యా నేను కూడా వస్తానయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికంటే నిన్ను వెంబడిస్తానయ్యా అంటే, అప్పుడు అన్నాడు, నాగటి మీద చేయి పెట్టువాడు వెనుక తట్టు తిరిగి చూస్తే వాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. మనం ఇక్కడ అందరం చేరింది ఎందుకు చెప్పండి? పర్లేదు, నోరేత్తని కొంచెం గట్టిగా. దేవుని రాజ్యానికి చేరడానికే కదా. లేకపోతే ఈ ప్రయాసం ఎందుకు, తిప్పలు ఎందుకు, చెమటలు పట్టటాలు ఎందుకు, ఫ్యాన్లు లేకపోయినా రాత్రి అయినా కానీ ఇంటి దగ్గర యజమాని లేటుకి వెళ్తే తిడతాడు, ఇవన్నీ ఎందుకు? బాగా కష్టపడి రాత్రిపూట కునుకొచ్చేస్తానంటే నిద్ర వచ్చే ఎలాగోలా దేవుని వాక్యం వినాలని ఇలా బిగబట్టుకునేది ఎందుకు? ఇవన్నీ ఎందుకంటే ఏదో ఒక మాట ద్వారా నేను దేవుని రాజ్యానికి సిద్ధపరచబడగలుగుతా. కాబట్టి నాకు ఆ మాట కావాలని వచ్చాం కదా. దేవుని రాజ్యానికి చేరాలంటే, దేవుని రాజ్యానికి పాత్రులు కావాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి వెనుక తట్టు తిరిగి చూడకూడదు. ఏ వ్యక్తి అయితే వెనుక తట్టు తిరిగి చూస్తారో వారికి ప్రభు రాజ్యం లేదు. నువ్వు మాటి మాటికి లోకం వైపుకు తిరగట్లేదా? మాటి మాటికి పాపం వైపుకు తిరగట్లేదా? మాటి మాటికి లోకానుసారమైన క్రియల వైపుకు తిరగట్లేదా? ప్రభువు సెలవిచ్చాడు, నీవు నా వెంబడి రావాలి, నీవు నన్ను అనుకరించాలి అని అంటే, కానీ లోకము తట్టు తిరుగుతున్నారు, కానీ నాగటి మీద చేయి వేస్తున్నారు, లోక సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకుంటున్నారు, లోక సంబంధమైన వ్యసనాల్లో చిక్కుకుంటున్నారు. ఒక వ్యక్తి, మా ఊర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. కానీ అతడు రక్షించబడ్డాడు, ప్రారంభంలో చాలా భక్తి చేశాడు, మీటింగ్లైనా ఏదైనా కానీ యవనస్తుడు చాలా బాగా కష్టపడేవాడు, ఎన్ని తలాంతులు ఉన్నాయి అతనికి. కానీ చివరాఖరికి ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా? ఇప్పుడు నాగటి మీద చేయి వేశాడు, రక్షించబడ్డాడు, కానీ వెనక తట్టు తిరిగేశాడు. ప్రభు రాజ్యము పోయిందనుకోండి. మరొక విషయం ఏంటంటే, భయానకమైనటువంటి శ్రమలలో చిక్కుకుపోయాడు. తల్లిదండ్రులకు చాలా శ్రమకరంగా, శోధనకరంగా అతడు మిగిలిపోయాడు. ఆ తండ్రిని క్షోభ పెడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కదా, అతడి జీవితము మలినమైపోయింది. భయంకరమైన త్రాగుడు, సిగరెట్లు, భయంకరమైన రోగము లోపల. తల్లిదండ్రులు దూరమైపోయారు, తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు. ఎప్పుడు చూసినా తాగటం, గొడవడటం, కొట్లాటలాడటం, వీధిలో గొడవలు, సొంత వారితో అయిన వారితో గొడవలు. ఇంత భయంకరమైన స్థితి ఎలా వచ్చిందో తెలుసా? నాగటి మీద చేయి వేశాడు, వెనక్కి తట్టు తిరిగి చూశాడు. అటు దేవుని రాజ్యము పోతున్నట్లే ఇటు లోకములో కూడా రిలేషన్స్ అన్నీ పోయినాయి, సంబంధాలు పోయినాయి, దేవుని ప్రేమ పోయింది, తండ్రి ప్రేమ పోతుంది, లోక సంబంధమైనవన్నీ కూడా అతడికి పోయి శరీరముకు రోగష్టి పరముగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, నీవు దేవుని రాజ్యము తట్టు తిరగడానికి నీవు ప్రభు నాగల మీద చేయి వేశావు కదా. ప్రభు నాగటి మీద చేయి వేసినప్పుడు, ఆయన రక్షణ వైపు తిరిగినప్పుడు, లోకము తట్టు తిరిగి చూసావో జాగ్రత్త. భూమి మీద చాలా శ్రమను ఎదుర్కొంటావు, పరలోక రాజ్యం అసలే రాదు, నరకాగ్నిలో నిత్యము కాలుతూ ఉంటావు. లోతు కాలములో సొదొమ గొమొర్రా పట్టణము బహు భయంకరమైతే, ఆ భయంకరమైనటువంటి పట్టణములో లోతొక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు. ఆ నీతిమంతుడు తన భార్యను, తన కుమార్తెలిద్దరినీ కూడా రక్షించుకొనగలిగాడు. దేవదూతలు ముందుగానే చెప్పారు, మీరు వెనక్కి తిరగకుండా మీరు వెళ్ళిపోవాలి. మీరు ఏదైతే కోరుకున్నారో ఆ సోయర్ అను చిన్న గ్రామానికి వెళ్ళిపోండనంటే, కానీ అందరూ బాగానే వెళ్తున్నారు. లోతు గారు వారిద్దరి కుమార్తెలు బాగానే వెళ్తున్నారు. వాళ్ళ ఆవిడ కొంచెం అడుగు వెనక్కి మెల్లమెల్లగా తగ్గుతూ స్లో అయిపోతూ వెనక్కి వచ్చింది. ఎప్పుడు వెళ్ళిపోతారా? వెనక్కి చూడాలి. ఎందుకు వెనక్కి? ఆ వెనకే ఉంది. అది ఎలా ఉందంట, ఆనాడు అబ్రహాముతో కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు కాపర్లకు గొడవైనప్పుడు, ఇటు లోతు కాపర్లకి అబ్రహాము కాపర్లకి గొడవైనప్పుడు వెంటనే లోతు ఏమన్నాడంటే, మన ఇద్దరం
కలిసి ఉండటం ఇది సాధ్యం కాదు, మన ఇద్దరం విడిపోయి వేరే వేరే ప్రాంతాల్లోకి వెళ్ళిపోవాలి అని అంటూ ఆత్మీయ తండ్రి యొక్క సలహా తీసుకోకుండా ఏం చేశాడంటే అతడు సొంత నిర్ణయం తీసుకొని, అదిగో నాకు అది కావాలి, ఏదంట ఏదేను తోట వలె ఉంది, అది పచ్చగా ఉంది, అక్కడ మేత ఉంది, నా గొర్రెలు నా పశువులు బాగా మేస్తాయి, నాకు అక్కడ ఆస్తి పెరిగిపోద్ది, నాకు అది కావాలయ్యా అబ్రహాం అని అన్నాడు. సరే అయ్యా తీసుకున్నాడు. ఈనాడు చాలామంది కూడా ఆత్మీయ తండ్రులకు విలువ ఇవ్వట్లా, ఆత్మీయ తండ్రులకు లోబడట్లా. అందుకే చాలా విషయాల్లో శ్రమను అందుతున్నారు, అందుకే చాలా విషయాల్లో రోగాలు అందుతున్నారు, చాలా విషయాల్లో కుటుంబాల్లో శోధనలు వస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే ఆత్మీయ తండ్రి నీ కోసం రేయింబగలు కన్నీరు గారుస్తూ ఉంటే, రేయింబగలు నీ కొరకు వాక్య ధ్యానం చేసి నా బిడ్డకి ఏం చెప్పాలి, నా బిడ్డకి ఏ వాక్యాహారం భుజించి ఆత్మలో బలపరచాలి, ఎలా సంతోషపరచాలని చూస్తూ ఉంటే ఆ ఆత్మీయ తండ్రులు చెప్పినటువంటి ఉపదేశం వినరు, ఆ ఆత్మీయ తండ్రి చెప్పినటువంటి సలహా పాటించరు, ఆ ఆత్మీయ దైవజనుడు చెప్పిన విధంగా వారు ఉండడానికి ఇష్టపడరు. అమ్మా ఇలా కాదమ్మంటే లోక సంబంధమైన ఆచారాల్లో, లోక సంబంధమైన పద్ధతుల్లో, లోక సంబంధమైన క్రియలలో ఉండిపోతారు. దేవుని వాక్యం అంటే పట్టదు, దైవజనుడు అంటే పట్టదు. సొంత నిర్ణయాలు. అబ్రహాం అలాగే సొంత నిర్ణయం, ఆ లోతు అలాగే సొంత నిర్ణయం తీసుకొని అబ్రహాంని విడిచి వెళ్ళిపోయాడు. సరేనయ్యా వెళ్తానంటున్నావుగా, వెళ్ళని పంపించేశాడు. అబ్రహాంని అడిగితే, అయ్యా నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, ఏది సేఫ్ జోన్, ఏది సేఫ్ ప్లేస్ నాకు తెలియపరచయ్యా అని అంటే ఎంత బాగుండేది. ఆయన ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి, ఆయన ఒక అనుభవజ్ఞుడు కాబట్టి, దేవుళ్ళ బాగా నలిగినవాడు కాబట్టి ఏం చెప్పేవాడు అంటే, అయ్యా పలానా స్థలంలోకి వెళ్ళి నీకు అన్ని విధాలా బాగుంటుందని. కానీ ఇతడు ఏం చేశాడంటే, సొదొమ గొమొర్రా బాగుంది, కంటికి చూచిన దాని దగ్గరికి వెళ్ళకూడదు, కంటికి నచ్చిన దాని దగ్గరికి వెళ్ళకూడదు. కంటికి బాగుంటే వెళ్ళిపోతావా, కంటికి బాగుంటే అది చూసేస్తావా? సొదొమ గొమొర్రా పట్టణంలోకి వెళ్ళి దాని ఉగ్రతను ఖచ్చితంగా నీవు పొందుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సొదొమ గొమొర్రాలోకి అతడు వెళ్ళాడు. గొర్రెలకు బాగానే ఉంది, పశువులకు బాగానే ఉంది మేత, జీవనం బాగానే కొనసాగుతుంది. కానీ ఎక్కడ చూసిన చుట్టుపక్కల పాపమే, ఎక్కడ చూసిన చుట్టుపక్కల వ్యభిచారమే. ఎంత వ్యభిచారం అంటే చిన్న పిల్లాడికి కూడా కామ కోరికలు, చిన్న పిల్లలకు కూడా భయంకరమైనటువంటి వ్యామోహాలు. ఇద్దరు దేవదూతలు వస్తే, దేవుని చేత పంపబడిన దేవదూతలు వస్తే, ఆ దేవదూతలను కూడా కామపు వాంఛతో, కామపు కన్నులతో చిన్న పిల్లలు కూడా చూశారండి. ఒక పట్టణము ఏ ఆత్మచేత అది నడిపించబడుతుందో అక్కడున్న పిల్లలు కాదు, పెద్దోళ్ళు కాదు, ముసలోళ్ళు కాదు, ఎవరైనా అదే విధంగా ఉంటారు. ఆ వీధిలో వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారంటే, ఆ వీధిలో పాపం చేసేవారు ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళ పిల్లల మీద ఆ ఆత్మ ప్రభావం చూపించింది. ఆ ఆత్మ ప్రభావము వారి మీద చూపించింది ఖచ్చితంగా. లోతు బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చాడే కానీ లోతు రక్షించబడ్డాడు. వాళ్ళ ఆవిడ కూడా బయటకు వచ్చేసింది. వాళ్ళిద్దరు కుమార్తెలు బయటకు వచ్చేసారు. దేవుడు అన్నాడు వెనక్కి తిరగకూడదు అని అంటే వెనక్కి తట్టు తిరిగి చూసింది. తిరిగి చూసింది, అక్కడే ఉప్పు స్తంభంగా మారిపోయింది. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి ప్రభువు చెప్పినట్లుగా ప్రభువు త్రోవలో వెళుతూ ఉంటే, ప్రభువు ఉద్దేశాల్లో నడుస్తూ ఉంటే, ఆ వ్యక్తి ఎప్పుడైతే లోక వైపుకు తిరుగుతాడో, వెనక్కి తిరిగి చూస్తాడో, నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనక వైపుకు తిరిగి చూస్తాడు, అప్పుడే అతడి ప్రాణము పోయింది, అప్పుడే అతడి ఆత్మలో చచ్చిపోతాడు, అప్పుడే అతడు నాశనమైపోయిన జీవితం కలిగి ఉంటాడు. వెనక్కి తట్టి తిరిగిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు మోషే నడిపింపులో చక్కగా వెళుతూ ఉన్నాడు. ఎర్ర సముద్రాన్ని దాటారు. అరణ్యంలో బ్రతుకుతూ ఉన్నారు. అరణ్యంలో బ్రతుకుతున్న ప్రతిసారి కూడా, అయ్యా మోషే మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావయ్యా, ఈ అరణ్యంలో చావడానిగా మమ్మల్ని తీసుకొచ్చింది, ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు అని అంటూ ప్రశ్నిస్తూ, అదే మేము ఐగుప్తులోనికి వెళితే ఐగుప్తులో నివసిస్తున్నంత కాలము కూడా ఆ నైలు నది చేపలు ఎంత చక్కగా మాంసాహారం మేము తినేవాళ్ళము. అక్కడ ఉల్లిపాయలు ఉన్నాయి, కీరకాయలు ఉన్నాయి, చక్కటి ఆహారమే భుజించేవారం. ఇదేంటి అరణ్యంలోకి తీసుకొచ్చావు, మమ్మల్ని చంపడానికా అని చెప్పి ప్రతి నిత్యము ఐగుప్తు వైపుకు తిరిగారు. ప్రతి నిత్యము కూడా ఐగుప్తు మీదే వారి దృష్టి. వెళ్తా ఉన్నారు కానీ మనసంతా ఐగుప్తు మీదే ఉంది. వెళతా ఉన్నారు, నడుస్తున్నారు కనాను దేశానికి, కానీ మనస్సు మాత్రం, గుండె మాత్రం దేని కొరకు కొట్టుకుంటుందంటే ఐగుప్తు పాపం మీద, నాశనకరమైన స్థలం మీదే వారి గుండె కొట్టుకుంటుంది.
ఈ రాత్రి మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు హెచ్చరికతో తెలియపరుస్తున్నారు. ఎవరైనా మీలో ఉన్నారేమో ఐగుప్తుని కోరుకునేవారు, ఐగుప్తు దాసత్వంలోనికి మళ్ళీ వెళ్ళాలనేవారు. ఒక వ్యక్తి ప్రభువులోనికి వచ్చినాక మరలా వెనక్కి తట్టు తిరిగి చూడటం ఏంటి? మరలా పాపంలో పడటం ఏంటి? యేసు రక్తము చేత కడగబడిన తర్వాత, యేసు ఆత్మ చేత నింపబడిన తర్వాత ఆ వ్యక్తి మరలా పాపంలో పడిపోవటమా? మరలా అపవిత్రమైన కార్యాలా? గుడ్డివాడైన బర్తిమయి, సన్ ఆఫ్ అన్క్లీన్, అతడు అపవిత్రమైన పుత్రుడు. కానీ ఎప్పుడైతే ప్రభు వైపుకు తిరిగాడో అతడు పరిశుద్ధుడైన పుత్రుడిగా మార్చబడిపోయాడు. అతడు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడు. మనం ఎలా ఉన్నాం? మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? కాబట్టి మూడవ మాటగా, వెనుక తట్టు తిరిగి చూస్తే గనక కుదరదు. వెంబడించేవాడు ప్రభువుతో మార్గంలో ఎప్పుడు నడుచుకోవాలి. వెనుక తట్టు తిరిగి చూసేవారముగా ఉండకూడదు. వెనుక తిరిగి చూసేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. కాబట్టి నాలుగో మాటగా చూద్దాం. మనం త్వరగా ముగించేసుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు ఆశలను విడిచేస్తున్నామా? సియోనుకు వెళ్ళేవారు ఖచ్చితంగా ఐగుప్తు ఆశలన్నీ విడిచిపెట్టేసేయాలి. నేత్రాలు ఎప్పుడు కూడా పరమ కనాను మీదే ఉండాలి. చెక్కు చెదరకూడదు. ఆ దృష్టి చెదిరినదా లోకంలో మనం నశించిపోతాం. లోక వ్యామోహాల మీద ఉంటుందా? నిజమేనండి. ఇదివరకు నేను ఎంత బాగా చక్కగా భక్తి చేసేవాడిను. భక్తి చేసేవాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు? వెనక్కి ప్రభువు నమ్ముకోకముందు ఎంత బాగా తాగేవాడిని, ప్రభువు నమ్ముకోకముందు నాకు ఎంత మంచి స్నేహితులు ఉండేవారు. అది ఆడవాళ్ళే కానీ మగవాళ్ళు. ప్రభువు నమ్ముకోకముందు ఎంత మంచి సినిమాలు చూసేవాడిను, కోల్పోతున్నా. ఎంత చక్కగా సీరియల్స్ చూసేవాడిను, అదంతా కోల్పోతున్నా. ప్రభువు నమ్ముకోకముందు అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసేవాడిని. ఎప్పుడు చూసినా రోడ్డు మీద చక్కగా జోకులు వేసుకునేవాళ్ళం, ముచ్చట్లు ఆడుకునేవాళ్ళం. చక్కగా అటెళ్ళి ఆ తిరణాలకు వెళ్ళేవాళ్ళం, ఇటెళ్ళి ఈ తిరణాలు తిరిగేవాళ్ళం, అటెళ్ళి ఆటు చుట్టూ వెళ్ళేవాళ్ళం, ఆ రంగులు పూసుకునేవాళ్ళం, ఈ గోలు చేసేవాళ్ళం. ఇవన్నీ ఉండి ప్రభు దగ్గరికి వచ్చినాక అన్నీ పోయినాయి అని వెనక్కి తిరిగేవాళ్ళు లేరంటారా? వెనక్కి తిరిగిన వారు లేరంటారా? ఒకవేళ ఉండడానికి మనిషిగా ఇక్కడ ఉండొచ్చేమో, కానీ మనసు మాత్రం ఐగుప్తు వైపుకే తిరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నాలుగో మాటగా దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు అంటున్నారు, ఈ వ్యక్తి ఒక యవ్వన ధనవంతుడు వచ్చి, అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలయ్యా అని అంటే, అప్పుడు యేసు ప్రభుల వారు అంటున్నారు, అయ్యా నీవన్నీ వదిలిపెట్టేసాయి, ప్రాముఖ్యంగా నీవు ధనమును వదిలిపెట్టేసాయి, నీ ధనాన్ని బేదలకి ఇచ్చేసి నీ వచ్చి నన్ను వెంబడించు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని వెంబడించి అంటే యేసయ్యను వెంబడించే వాళ్ళు ఏం చేయాలి అంటే, వారు ధనాపేక్ష కలిగి ఉండకూడదు. చాలామందికి ధనాపేక్ష, సేవకులకి ధనాపేక్ష, విశ్వాసులకు ధనాపేక్ష, పెద్దవారికి చిన్నవారికి ధనాపేక్ష. మందిరానికి వస్తూ ఉన్నాము కానీ, దేవుని సన్నిధిలో ఉంటున్నాము కానీ, దేవుడు కాదు అన్నదాని మీద ఆశ ఉంటుంది, దేవుడు వద్దు అన్నదాన్ని కోరుతూ ఉంటాం. బైబిల్ ఏదైతే చెప్తుందో దానికి వ్యతిరేకమైన ఆశల్ని కోరుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, నా మాటలు స్పష్టంగా ఆలకించండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని తిమోతి తన పత్రికలో 6వ అధ్యాయంలో పౌలు భక్తుడు తిమోతికి రాశాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఒక వ్యక్తి ధనాపేక్ష కలిగి ఉంటే అతడికి అన్ని కీడు వస్తాయి. ఒక వ్యక్తి ధనము వ్యామోహము కలిగి ఉంటే ధనం ఉండొచ్చు పర్లా, కానీ ధనాపేక్ష ఉండకూడదు. నా మాట అర్థం చేసుకోండి. అబ్రాహాముకి ఎంత ధనం ఉందో తెలుసా? అతడికి ఉన్న ధనానికి అతని దగ్గర 308 మంది దాసులు ఉన్నారు, యవ్వనస్తులు, పనిచేసేవారు. అంతమంది పనివారు ఉన్నారు, అంతమంది పనివారు ఉంటే అయినప్పటికీ కూడా అబ్రహాముకి మాత్రం ఆస్తి మీద లేదు. తన దేవుడైన యెహోవా, తన కన్న తండ్రి అయిన యేసయ్య మీదే అతడికి ఎప్పుడు ఆశ ఉంది, ఆస్తి మీద లేదు ఆయనకి. ధనం నిన్ను కంట్రోల్ చేస్తుందా? నీవు ధనాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నావా?
చాలామందిని ధనం ఈడ్చుకెళ్ళిపోయింది. ఒక్క పూట ఖాళీగా ఉండలేరు. ఆదివారం వచ్చినా కానీ పనుల్లో ఉంటారు. రక్షించబడ్డావు కరెక్టే, మానగలిగినదైనా ఆ మానగలిగిన అమ్మో ఈరోజు మానితే ఎలా, ఒక 1000 రూపాయలు పోతే, ఒక 500 పోతే ఎలా, అక్కడికే నిల్వ ఉంటాయి. ఇంట్లో నిల్వ ఉన్నా కానీ అయినప్పటికీ కూడా వారికి ధనం మీద ఆశ, అయినప్పటికీ కూడా ధనాన్నే కోరుతారు. ఏదో ఒక దానికి పనికొస్తాయిగా, వాటిని దాచుకోవచ్చు కదా. పిల్లలు ఉన్నారు, పెళ్ళికి ఇల్లు కట్టుకోవాలి, అదని ఇదని చెప్పి మనం ఏం చేస్తామంటే ప్రతి దానికోసం డబ్బుల్ని మనం గూడు కడుతూ ఉంటాం. భక్తిహీనుల ధనం ఎవరికి వెళ్తుందంట? భక్తిహీనులు నీతిమంతుల కొరకు ధనాన్ని కూడగడతారంట. మనకు ధనం కూడగడతాం, ఒకవేళ మనలో భక్తి లేకపోతే వేరొకరికి తీసుకెళ్ళి దేవుడు వాళ్ళ చేతిలో పెడతాడు. ఎంత కష్టపడుతున్నాం. అసలు యేసయ్య అన్నది ఏంటి? మీరు ఏ రోజుకి ఆ రోజే ఆహారాన్ని కూర్చుకోవాలి. కానీ మనం ఒక 10-20 సంవత్సరాల ముందే కూర్చేసుకుంటాం. పర్లా, కానీ నీకు ధనం మీద ఆశ ఎంత ఉంటుంది? వచ్చిన ధనాన్ని ఎవరైనా పరిచర్య కొరకు ఖర్చు పెడుతున్నారా? వచ్చిన ధనాన్ని, మా సేవకుడు ఇంత కష్టపడుతున్నాడు కదా, మా సేవకుడు మాకు ఇక్కడ ఇంత పరిచర్య జరుగుతుంది కదా, మా సంఘంలో పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, ₹1 విత్తుదాం అనే ఆలోచన ఉంటుందా? యేసు నీ కొరకు రక్తం కార్చాడు కదా, యేసు నీ కొరకు ధారాళంగా తన ప్రేమను అంతా కృమ్మరించాడు కదా, యేసు నీ కొరకు ఏది ఆయన కాదనలేదు కదా. తండ్రి అనే దేవుడు తన సొంత కుమారుని ఇయ్యటానికి వెనుకత్తి ఎలా ఇచ్చేశాడు. నువ్వేమేస్తున్నావు? ధనాపేక్ష ఎంత ఉంటుందో తెలుసా? ప్రభు రాజ్యమును స్థాపించడానికి అసలు నువ్వు ఏమి ఎత్తుతున్నావు? ప్రభు రాజ్యము కొరకు నువ్వేమి ఎత్తుతున్నావు? ఇక్కడ విత్తితేనే కదా అక్కడ కోసేది. అదే మాట అన్నాడు యవ్వన ధనవంతుడితో, అయ్యా నీవు నీ ధనాన్ని పేదలకి ఇచ్చేసే, అది పరలోక రాజ్యంలో చేర్చబడుతుంది. నీవు వచ్చి నన్ను వెంబడించు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్యను వెంబడించే వారిలో ఉండవలసిన మరొక క్రియ లేదంటే మరొక లక్షణం ఏంటంటే వారు ధనాపేక్ష కలిగి ఉండకూడదు. నీకు ధనం అంటే ఆశ ఉండకూడదండి. ధనం ఉండనే పర్లా, కానీ ధనం మీద ఆశ ఉండకూడదు. ధనం మీద ఆశ ఉంటే ఇదిగో యవ్వన ధనవంతుల్లాగా వదిలిపెట్టి వెళ్ళిపోతారు యేసయ్యని. ధనము ఏం చేస్తుంది అంటే ధనము యేసయ్యనే అమ్మేస్తుంది. కాదంటారా? యోధ అదే కదా చేసింది. ధనాపేక్ష కలిగి 30 వెండి రోకలకు 30 వెండి నాణాలకు ఆశపడిపోయి 3.5 సంవత్సరాలు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తే, 3.5 సంవత్సరాలు సృష్టికర్త ఆయనకు ముందుగా నడిస్తే, ఆ 3.5 సంవత్సరాలు వెంబడించిన వాడు ఏమి నేర్చుకున్నాడో తెలియదు, కానీ ఆ గురువు గారిని అమ్మేశాడు. గురువు గారిని డబ్బులకి అమ్మేశాడండి. ధనము చాలా భయంకరమైనది. నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు కరెక్టే, ఆ డబ్బు నీకు గర్వాన్ని తీసుకొస్తుంది. ఆ డబ్బు నిన్ను అహములో నిలబెడుతుంది. ఆ డబ్బు నిన్ను పై స్థాయిలో ఉంచింది. ఆడ ఈడ సేవకుడు అంటే కూడా గౌరవం ఉండదు. కొంతమంది బాగా ఉద్యోగస్తుడైతే సేవకుడు అంటే గౌరవం ఉండదు. కొంతమంది మంచి స్థాయిలో ఉంటే, డబ్బులు బాగా ఉంటే, ఆ పాస్టర్ గారా చిన్నోళ్ళే, పాస్టర్ గారు ఇచ్చేయి అజ్జేయి అని అంతా ఇల్లేక. సేవకుడిని పెట్టింది ఎందుకు? సేవకుడి మార్గంలో సేవకుడు చెప్పినట్లు నడవాలి కదా. కానీ అలా కాదు, అంతా కూడా సేవకుడు నీళ్ళే డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. డైరెక్టర్ వీళ్ళే, ప్రొడ్యూసర్ వీళ్ళే, అన్నీ వీళ్ళే. కాబట్టి దేవుని బిడ్డలారా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. మనలో ఎంత ధనం మీద ఆశ ఉంది, ఈ రాత్రి ఆ ధనము ఆశ మనలో చచ్చిపోవునుగాక. నిజమేనంటారా? అవునా? ఊరికే ఆమేనన్నారా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ధనాపేక్ష మనలో చచ్చిపోతేనే బైబిల్ యేసు ప్రభు వారు అన్నారు, భూమి మీదకి వచ్చి ఆయన ఒక అమూల్యమైన ముత్యము వంటి మాట ఒకటి తెలియపరిచారు. ఒక వ్యక్తి దాసుడు, 2 యజమానులకు దాసుడిగా ఉండనేరడు. ఒకడు సిరికి దేవునికి దాసుడిగా ఉండనేరడు. అయితే సిరికి అంటే డబ్బుకి లేదంటే దేవునికే దాసుడిగా ఉంటాడు. అంటే సిరి అంత డేంజర్. యేసయ్యతో సమానంగా అంటే దేవునితో సమానంగా సమతూకంలో పోల్చబడింది ఏది అంటే డబ్బు. ఈ డబ్బు మనుషులకు గర్వం తెస్తుంది. ఈ డబ్బు మనుషులను దేవునికి దూరం చేస్తుంది. ఈ డబ్బు మనుషులను దేవుణ్ణి అమ్మేసేలాగా చేస్తుంది. ఈ డబ్బు మనుషులను ఏదో ఒక విధంగా అన్ని కీడుల్లో పెట్టేసేసి ప్రభు చిత్తాన్ని మరిపించేస్తుంది. దేవుని రాజ్యానికి వెళ్ళనీయకుండా వెనక్కి తిప్పేస్తుంది.
దేవుని యుద్ధాలు బాగా చేస్తూ ఉన్నాడు ఒక అతడు. ఎంత బాగా యుద్ధాలు చేస్తూ ఉన్నాడో, అకాను అనేటువంటి సైనికుడు యుద్ధం చేస్తూ ఉంటే అతడికి ఒక చక్కగా వెండి, బంగారము, షేనారు వస్త్రం ఇవి కనబడినాయంట. అప్పటికే దేవుడు చెప్పగానే చెప్పాడు, అక్కడ ఉన్నవి ఏవి ముట్టకూడదు, అవి శపితమైనవి అని. అంటే ఇతడు మాత్రం వెళ్ళి వెండి, బంగారాన్ని, షేనారు వస్త్రాన్ని తీసుకొని ఇంట్లో దాచిపెట్టాడు. ఎక్కడంటే గుడారపు మధ్యలో తవ్వాడు, దాచిపెట్టాడు. అతడికి అది ఎంత శ్రమ తెచ్చింది అంటే, అతడితో పోలా అతడి భార్యను తీసుకెళ్ళింది, అతడి పిల్లలను తీసుకెళ్ళింది. అతడి ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అగ్నికి ఆహుతైపోయి రాళ్ల చేత కొట్టబడ్డారు, చచ్చిపోయారండి. ధనము ఇంత ప్రమాదకరం, ఒక మనిషి చావుని కోరుతుంది ధనం. కాబట్టి ధనాపేక్ష నువ్వు కలిగి ఉన్నావా? నీకు వెండి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, కానీ దాని మీద నీకు అపేక్ష అత్యధికమవుతుందా? జాగ్రత్త, నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు. జాగ్రత్త, నువ్వు ప్రమాదంలో ఉన్నావు. కాబట్టి ప్రమాదంలో పడిపోయేటువంటి స్థితి ధనానికి ఉంది, తీసుకెళ్ళేటువంటి స్థితి. కాబట్టి ధనాపేక్ష మనము కలిగి ఉండకూడదు. మా సంఘంలో ఒక బిడ్డ ఉంది, చిన్నపిల్ల, 10వ తరగతి చదువుతూ ఉంది. తనకి అంటే నేనేంటంటే పిల్లల్ని ప్రోత్సహించడానికి వారికి ఏ ఒక గిఫ్ట్లు ఇస్తూ ఉంటా, ఫ్రేమ్స్ ఇస్తూ ఉంటా, బైబిల్ ఫ్రేమ్స్, వాగ్దానాలు ఇస్తూ ఉంటా. వాగ్దానాలు ఇస్తే 3 వాగ్దానాలు ఫ్రేమ్స్ ఇస్తే ఆమె ఏం చేసిందో తెలుసా? డబ్బులకి అమ్మేసింది. దాన్ని ఫోటో తీసుకున్న జాగ్రత్తగా, ఒకటేం 15 రూపాయలకి, ఒకటేం 25, ఇంత పెద్ద పెద్ద ఫ్రేములు అయ్యి, వాగ్దానాలు ఉన్న ఫ్రేమ్ 15 రూపాయలకి, 25 రూపాయలకి. ఇది నీకు ఎవరు ఇచ్చారు అంటే, ఫలానా అక్క అమ్మిందన్నయ్య నాకు అని చెప్పింది. లేదే ఆ దగ్గర ఉంటే అని అంటే, లేదన్నయ్య అమ్మిందన్నయ్య, కావాలితే నువ్వు చూసుకో అన్నయ్య, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయని చూసుకో అని అంట. వెళ్ళి అడిగితే, లేదన్నయ్య నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అడిపెట్టా. వాక్యాన్ని అమ్మింది కాక మళ్ళీ అబద్ధాలు. అసలు వాక్యాన్ని నమ్ముకోవటం ఏంటండి? వాక్యమును అమ్మకూడదు, కానీ మనం వాక్యము కోసం అమ్ముడు పోయే వారముగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాక్యం కోసం ఖర్చు అయిపోయిన పర్లు అమ్ముడుపోయిన చాలామంది సేవకులు, పరిచర్య చేసిన మిషనరీలు, వీళ్ళందరూ కూడా వాక్యం కోసం తమ ప్రాణాలను పెట్టారు. వాక్యం మీరు వారికి తెలుసు కాబట్టి. వాక్యాన్ని నమ్ముకోవడం ఏంటి? వాక్యాన్ని నమ్ముకోవాలి. కనుక మనం వాక్యాన్ని అమ్ముకునే వారముగా ఉండకూడదు. మరొక మాట మనం చూసుకుందాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 25-26 వచనాలు. లూకాసు వార్త 14వ అధ్యాయం 25-26 వచనాలు చూద్దాం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాడు. వెంబడించే వారి వైపుకు తిరిగి యేసే అంటూ ఉన్నాడు. మీరు నన్ను వెంబడిస్తూ ఉన్నారు కదా, కరెక్టే. వెంబడిస్తున్న నీవు ఏం చేయాలి అంటే, నీ ప్రాణాన్ని సహా ద్వేషించాలి. ఏం చేయాలంట? రీఛార్జ్ అయిపోయిందంటారా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంచెం గట్టిగా దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం ద్వేషించాలి అంటే ప్రాణం ద్వేషించాలి. కొంతమంది ప్రాణం అంటే ఎంత ప్రియమో. ఒక చిన్న పురుగు వస్తే అమ్మో అమ్మో పురుగు 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 కంగారు పడిపోతారు. బల్లి కనుక వారికి దగ్గరలో కనబడిందా, కొంతమంది అసలు ఎట్లా గొంతులేస్తారో తెలీదు, బట్టలు ఊడిపోతే కూడా లేదు. అంటే ప్రాణం అంటే అంత ప్రియం. యేసయ్య అన్నాడు, మీరు నన్ను నమ్ముకున్నారు కదా, మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, వెంబడించే మీరు అక్క చెల్లెండ్రను వదిలేసేయాలి, బంధుమిత్రులను వదిలేసేయాలి, తల్లిదండ్రులను వదిలేసేయాలి, సమస్తాన్ని వదిలేసేయాలి. చివరాఖరికి నీ ప్రాణాన్ని ద్వేషించాలి. హల్లెలూయా. ప్రాణాన్ని ద్వేషిస్తున్నామా? ప్రాణాన్ని ద్వేషించగలుగుతున్నామా? ప్రాణం ద్వేషించడం అంటే, ఇప్పుడు అక్కడ పెంట ఉంటుంది నీ పక్కనే, ఏం చేస్తాం? నన్ను ఏం చేస్తాం? ద్వేషిస్తాం.
మరి నీ ప్రాణం ఎక్కడ పక్కనే ఉంటే, యేసయ్య ఇటు పక్కన ఉంటే నీకు ఎవరు కావాలని అంటే ఏం చేస్తావు? నాకు ప్రాణమే కావాలని వాటేసుకుని వాళ్ళు ఎంతమంది? యేసయ్యా తర్వాత అయ్యా తర్వాత ఇంకొక నాకు 40 సంవత్సరాలు, నీకు నా 30 సంవత్సరాలే, నువ్వు చెప్పావు కదా 75 80 అని, కాబట్టి ఇంకా నాకు ఆయుష్ ఉందయ్యా, కొంచెం ఆగు పిలుస్తున్నావు కరెక్టే, కొంచెం ఆగయ్యా అంటావు. నాకు ప్రాణం కావాలయ్యా. ప్రాణమును ద్వేషించే వారముగా ఉంటేనే మనం ప్రభు శిష్యులం అవుతాం. మనం ద్వేషిస్తున్నామా? ప్రియంగా ఎంచుకుంటున్నామా? మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయన తన ప్రజల చుట్టూ అగ్ని ప్రాకారాల వలె ఉండేవాడు. ఆయన తన ప్రజల చుట్టూ, తన నమ్మిన వారి చుట్టూ, సియోను చుట్టూ పర్వతములు ఉండినట్లుగా వారి చుట్టూ కమ్ముకునేవాడు, వారిని కాపాడేవాడు, వారిని సంరక్షించేవాడు, వారిని పోషించేవాడు, వారికి ఏది కొదువ లేకుండా చూసుకునేవాడు. అంతటి దేవుడు మన దేవుడు, మహనీయమైన దేవుడు, గొప్పవాడు. కాపాడుటలో ఆయన కంటే సమర్థుడు ఎవడూ లేడు. అలాంటి దేవుడే భూమి మీదకి వచ్చి అంటున్నాడు, అయ్యా ప్రాణం పెట్టింది నేనే. ఆ ప్రాణం ఒకవేళ నా కొరకు పెట్టవలసి వస్తే నీవు దాన్ని ద్వేషిస్తున్నావా? ఇప్పుడు ద్వేషించలేని నీవు ప్రభు వచ్చి పిలిస్తే ఎలా వదిలేస్తావు ప్రాణాన్ని? స్టెఫను రాళ్ళతో కొడుతుంటే, రక్తసిక్తం అయిపోతుంటే, తలకాయ ఎంత బద్దలైపోతే, రక్తము ధారాపాతంగా తన మీదకి, తను వేసుకున్న వస్త్రాల మీదకి కారుతుంటే, ఒళ్ళంతా దెబ్బలమయమైపోతే అతడు అంటూ ఉన్నాడు, అయ్యా వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరికి క్షమించయ్యా అంటూ పరలోకం తెరవబొట్టు నేను చూస్తున్నా. తండ్రి కుడి పార్శ్వమున యేసయ్య నిలబడి ఉండు నేను చూస్తున్నా. అయ్యా నేను వచ్చేస్తున్నానయ్యా అని చెప్పి సంతోషంగా కేకలు వేస్తున్నాడు. ఎవరైతే ప్రాణాన్ని ద్వేషిస్తారో, ఎవరైతే ప్రాణమును వద్దు అంటారో, ఎవరైతే ప్రాణమును ప్రియంగా ఎంచుకున్నారో, ప్రభుని ప్రత్యక్షత వారికి కలుగుతుంది. ప్రభుని వారే చూడగలుగుతారు, ప్రభు సన్నిధి వారే అనుభవించగలుగుతారు. ప్రభువుతో ఉండేటువంటి తరుణము కొరకు వారు ఎదురు చూడగలుగుతారు. మనం ఎదురు చూస్తున్నామా? ఎదురు చూసే వారికి ప్రాణం మీద ఆశ ఉంటుంది. ప్రాణాన్ని ద్వేషిస్తారు. ఆ ప్రాణం ఎంత పోతే పోయింది, తొక్కలో ప్రాణం, ఎదలో ప్రాణం పోనే. నా కొరకు దేవుడు జీవమును దాచి ఉంచాడు. నా జీవము పైనుంది, ఆకాశములో, పరమాకాశములో ఆయన వసిస్తున్న దగ్గర నా జీవాన్ని అక్కడ దాచిపెట్టాడు. కాబట్టి నాకు అది కావాలి. ఈ ప్రాణం ఏముంది, రేపు మాపు పోయేదే. నాకు ఇది అవసరంలా. నేను నిన్ను ద్వేషిస్తున్నా. ఒక వ్యక్తి కనుక బుల్లెట్ గన్ను పట్టుకొని యేసయ్య నమ్ముకున్నావా, షూట్ చేసేస్తా, ఇప్పుడే కాదని చెప్పంటే, అయ్యా నీకు దండమయ్యా, నాకు యేసయ్య వద్దేమొద్దే, ప్రాణం కావాలయ్యా అని అంటాం. లూయిస్ ఇబారాకి అని ఒక చిన్న కుర్రాడు 1597లో జపాన్లో 26 మందిని హతసాక్షులుగా వారిని సిలువ వేసి చంపేశారు. వారిలో అతి చిన్నవాడు 12 సంవత్సరాల లూయిస్ ఇబారాకి. ఆ వ్యక్తి చాలా చిన్నవాడు. ప్రభువుని నమ్ముకున్నారని వాళ్ళు పట్టుకొని 27 రోజులు కూడా ఆ దేశమంతా, ప్రతి పట్టణం కూడా తిప్పారు. యేసయ్య నమ్ముకుంటే మీకు కూడా ఇదే గతి పట్టిద్దిరా అని చెప్పి వాళ్ళ దేశమంతా కూడా తిప్పించారు, అందరూ చూడాలని. అయిపోయింది. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత, 27 రోజులు అయిపోయిన తర్వాత సిలువ వేసే టైం గడి ఆసనమైంది. అందరి కొరకు 26 సిలువలు సిద్ధం చేసి ఉంచారు. సిద్ధం చేసి ఉంచిన తర్వాత ఈ వ్యక్తి చిన్నవాడు, ఒక ఆయన వచ్చి, ఎందుకయ్యా నువ్వు చిన్నవాడు, వాళ్ళంటే పెద్దోళ్ళు నమ్మట్లే, వాళ్ళు మొండోళ్ళు, వేసే అంటారు, అనవసరంగా ప్రాణాలు బాగొట్టేసుకుంటారు. నువ్వైనా నా మాటలు విను, జాలి పడిపోయి చెప్తున్నాడు ఆయన, నువ్వైనా నా మాటని ప్రాణాన్ని దక్కించుకోరాదు. ఎందుకయ్యా అంటే, ఆ యవనస్తుడు, ఆ చిన్నవాడు అంటున్నాడు, 12 సంవత్సరాల బాబు, అంతకుముందే వాళ్ళ తల్లి మాట్లాడింది, అయ్యా ఏం పర్లేదయ్యా, మన కొరకు నిత్య రాజ్యం ఉంటుందయ్యా అని అంటున్నాడు. తల్లి, తండ్రి, ఈ బాబు, ముగ్గురు ఫ్యామిలీ మొత్తం సిలువ వేయబడ్డానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ నాన్న అన్నాడంట, మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం కొడుకా, ఏం భయపడద్దు, మనం ఇక్కడ చనిపోగానే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామని అన్నాడంట. చిన్న కుర్రాడిని చెవి పట్టుకుని ఇలా మెలేస్తే గట్టిగా ఎవరైనా ఏడుస్తారు. 12 సంవత్సరాల బాబుని సైనికులు ఇలా మిలేస్తుంటే అప్పుడు ఆ వ్యక్తి నవ్వాడంట పక్కపక్క. నువ్వు యేసయ్య నమ్ముకుంటే చచ్చిపోతావురా బాబు, వద్దురా నాయనా, వదిలేయరా అంటే చాలా సరదాగా నవ్వుతూ, నువ్వు కూడా యేసయ్య నమ్ముకో, మాతో పాటు పరలోక రాజ్యంలో ఉంటావని చెప్పాడంట. హల్లెలూయా. ఆ విశ్వాసం ఎవరికి ఉంటుంది? ప్రాణం మీద ప్రీతి ఉంటుంది. ప్రాణాన్ని ద్వేషిస్తారే వారికే ఆ విశ్వాసం ఉంటుంది.
యేసయ్య కొరకు ప్రాణాన్ని అప్పగించేయాలనుకుంటారే వారే అలా మాట్లాడగలరు. ఎక్కడుంది నా సిలువ అంటే ఒక చిన్న సిలువ, ఆయనకి తగిన ఆకారంలో, ఆయన తగిన పర్సనాలిటీ ఒక చిన్న సిలువ పెడితే, ఇదేనయ్యా నీ సిలువ అని తీసుకెళ్ళి ఆ సైనికుడు చూపిస్తే త్వరగా వెళ్ళిపోయి ఆ సిలువను అలా హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడంట. ఇంక నా యేసయ్య దగ్గరికి నేను వచ్చేస్తానండి. హల్లెలూయా. మనం ప్రాణం ద్వేషిస్తున్నామండి. అసలు ఇంట్లో ఉన్నవారినే మనం వదలలేం, ఇంకా ప్రాణాన్ని ఎక్కడ ద్వేషిస్తాం? ఇంట్లో ఉన్న పిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మనకి ఇష్టమైన వారు కావచ్చు, మనకు అతి సమీపమైన వారు కావచ్చు, వారినే వదలలేం. మరి మన ప్రాణాన్ని ఎలా ద్వేషిస్తాం? ద్వేషించాలి అని ప్రభువు అంటున్నాడు. విడిచిపెట్టడం కాదు. ఎప్పుడు నీ ప్రాణాన్ని నీవు ద్వేషించుకుంటే, పౌలు భక్తుడు తాను పొందబోచున్న పునరుద్ధానం కొరకు ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. ప్రాణాన్ని ద్వేషించాడండి అతడు. ప్రతిరోజు చచ్చిపోతాడంటే యేసయ్య కోసం. దినదినము నేను చనిపోతున్నా అని చెప్పి కొరింథు సంఘముతో ఆయన లేఖ రాసి దానిలో మాట్లాడాడు. నీవు దినదినము చనిపోతున్న వ్యక్తిగా ఉంటున్నావా? అమ్మో నేను చనిపోవడమా? ఒక శ్రమ వస్తేనే మన ప్రాణాన్ని ఎంతగా కాపాడుకుంటాం, ఎంత భద్రం చేసుకుంటామో. కాబట్టి ప్రాణాన్ని మనము ప్రియంగా యేసు నిమిత్తము ద్వేషించే వారముగా ఉంటున్నామా, లేదంటే ప్రాణం ప్రియంగా ఎంచుకుంటూ ప్రభువుని ప్రక్కన పెట్టేవారంగా ఉంటున్నామా? మరొక మాట నేను చూపిస్తాను. లూకా సువార్త 14:27 మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు అన్నారు వెంబడించు వారిని చూసి, మీలో ఎవరైనా తన సిలువను ఎత్తుకొని వెంబడించకపోతే వాడు నా శిష్యుడు కాడు అని చెప్పేసి అంటున్నాడు. ఎవరి సిలువ ఎత్తుకోవాలంట? తన సిలువ. మీరు మీ సిలువను ఎత్తుకోగలుగుతున్నారు అంటే మీరు మీ శ్రమలు పడుతూనే ప్రభువు కొరకు ప్రయాణం అవుతున్నారా? శ్రమలు వస్తే సిలువను ప్రక్కన పెట్టేస్తున్నారా? సిలువకి ఎంత విలువ! యేసు భూమి మీదకి రాకముందు సిలువ అంటే భయము, సిలువ మీదకి వెళ్ళిన వారంటే వ్యంగ్యము, అపహాస్యము, అవమానించటం, సిలువ మీదకి వెళ్ళిన వారిని చూచి అనేక విధాలుగా తిట్టడం, దూషించడం. అని ఎప్పుడైతే సిలువ మీద యేసయ్య చనిపోయాడో సిలువ స్థితి మారిపోయింది. సిలువకు ఘనత వచ్చేసింది, సిలువకు ఆధిక్యత వచ్చేసింది. ఆ సిలువ మేము పట్టుకుంటాం, ఆ సిలువ మా ఇంట్లో పెట్టుకుంటాం, సిలువ మా చర్చి మీద పెట్టుకుంటాం, సిలువ మా బండి మీద పెట్టుకుంటాం, మా వాహనం మీద పెట్టుకుంటాం అని చెప్పి ప్రజలు సిలువను ధరించుకుంటున్నారు. సిలువ మా మెడలో ఉండాలి, సిలువ మా చేతులకు ఉండాలి అని చెప్పి ఎంతమంది సిలువను ధరించుకోవట్లా? అంతకుముందు యేసు ప్రభు చనిపోకముందు సిలువ అంటే ఒక అవమానం, సిలువ అంటే ఒక నింద. సిలువ మీదకి వెళ్ళేవారంటే ఈడు ఏ పాప పని చేశాడు, ఏ దగాకోరు పని చేశాడు, ఏ దోపిడీ పని చేశాడు, ఏ దొంగతనం చేశాడు, ఏ కూనుకోరుతనం చేశాడు అని చెప్పి సిలువ మీదకి వెళ్ళిన వారి గురించి తుచ్చంగా మాట్లాడుకునేవారు. కానీ యేసయ్య చనిపోవడం ద్వారా ఆ సిలువనే తీసుకొచ్చి ఇంటి మీద, ఆ సిలువనే తీసుకొచ్చి నుదుటి మీద, ఆ సిలువనే తీసుకొచ్చి చక్కగా చేతులకి, అలాగే మెడకు ఆ సిలువనే తీసుకొచ్చి మందిరం మీద అన్ని చోట్ల సిలువను పెట్టేసుకుంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, అయితే సిలువను నీవు మోయగలుగుతున్నావా? నీ సిలువను నీవు మోసుకోగలుగుతావు. వేరే వాళ్ళు భారం కాదు, నీ భారమును మోసుకొని నీవు ప్రభువుని వెంబడిస్తున్నావా? ఏదో ఒక శోధన కలిగిందని, శ్రమ కలిగిందని సిలువను ప్రక్కన పెట్టేస్తున్నావా? యేసిచ్చిన రక్షణను ప్రక్కన పెట్టేస్తున్నావా? లేదంటే సిలువను భుజం మీద వేసుకొని యేసయ్య సమస్తమని చాటగలుగుతున్నావా? సిలువను మోసుకుని వెళ్ళేవారిలో ఉండే లక్షణం ఏంటంటే అతడు ప్రభువు కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు. సిలువను మోసుకెళ్ళే వాళ్ళు వెనక్కి తిరిగి చూడరు. సిలువను మోసుకెళ్ళే వాళ్ళు గమ్యము వైపుగా చూస్తారు, వారి లక్ష్యం ఏంటో చూస్తారు. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సదాకాలము దేవుని మీద గురి ఉండాలి. పౌలు ఎంత ఫైట్ చేస్తున్నాడు, ఎంతగా ఆయన స్ట్రగుల్ అవుతున్నాడు. ఆయన సిలువ భుజం మీద పెట్టుకుని జీవిస్తూ ఉన్నాడు. జీవితకాలం అంతా శ్రమలే.
5 సార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు తిన్నాడంట. 3 సార్లు ఓడబద్దలైపోయి చచ్చే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అనేక మార్లు చివాట్లు సొంత వారి చేత, బయట వారి చేత ఎన్నో విధాలుగా దాడులు ఎదుర్కొన్నాడు. ఎన్నో విధాలుగా చంపబడడానికి ఆయన అనేక సార్లు అప్పగించబడ్డాడు. అయినప్పటికీ దినదినము చనిపోతున్నా అతడు సిలువను ఎత్తుకోవడం మానట్లా, యేసు ప్రభుని ప్రకటించడం మానట్లా, యేసు ప్రభుని ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆయన చివరాఖరికి తన పోరాటాన్ని ముగించాడు. విశ్వాసాన్ని కాపాడుకున్న నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పోరాడే నీవు సిలువను ఎత్తుకొని పోరాడుతున్నావా? గురి మీదే నీవు దృష్టి పెట్టి పరిగెత్తుతున్నావా? సిలువను ఎత్తుకొని మనం ప్రయాణం చేసే వారముగా ఉండాలి. అలాగే మరొక మాటగా ఆఖరి మాటగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతును అని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను మరి ఇద్దరు జెబెదయి యొద్ద ధోనిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచారు. వెంటనే వారు తమ ధోనిను, తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. శిష్యులు ఏం చేశారంటే, యేసు ప్రభు పిలుపుని అందుకున్న తర్వాత యేసుని వెంబడిస్తూ ఏం చేశారంటే వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టేశారు. యవ్వన ధనవంతుడు మాట్లాడిన తర్వాత పేతురు భక్తుడు అంటూ ఉంటాడు యేసయ్యతో, అయ్యా మేము సమస్తమును విడిచిపెట్టేశాం. దేవుని వెంబడించే వాళ్ళు ఏమి లక్షణం ఉండాలి అంటే సమస్తమును విడిచిపెట్టగలగాలి. మనం సమస్తం విడిచిపెడుతున్నామా? అది నీకు ఏది ఉన్నా కానీ, నీకు ఆస్తులే ఉండొచ్చు, నీకు భోగభాగ్యాలే ఉండొచ్చు, నీకు అంతస్తులే ఉండొచ్చు, నీకు కార్లు ఉండొచ్చు, నీకు ఇంకేవేవో ఉండొచ్చు, మనుషులు ఉండొచ్చు, భూమి మీద ఎన్నో రకాలైనవి నీవు కలిగి ఉండొచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డ, సమస్తమును ప్రభువు కొరకు విడిచిపెట్టగలుగుతున్నావా? ఒకసారి ప్రభు స్వరం విన్నావు కదా, ఒకసారి ప్రభు వైపుకు తిరిగావు కదా, తిరిగిన నీవు ప్రభు ఎలా ఉండాలని ఆశపడుతున్నాడో తెలుసా? నీవు సమస్తాన్ని విడిచిపెట్టేసేయాలి. నీ జీవనాధారాన్ని విడిచిపెట్టేయాలి, నీ జీవనాన్ని పక్కన పెట్టేసేయాలి. జెబెదయి కుమారులు పేతురు అలాగే వారు ఏం చేశారంటే వారి వలలు పక్కన పెట్టేశారు, వారి తల్లిదండ్రులను విడిచిపెట్టేశారు, వారి కొన్న వాటిని విడిచిపెట్టేశారు, వారికి ఉన్న సంబంధాలను తెంపుకొని వచ్చేశారు. ఫలితంగా ఏం జరుగుతుంది? సమస్తమును విడిచిపెడితేనే వారు నిజమైన దేవుని వెంబడించే శిష్యులు, నిజముగా దేవుని వెంబడించేవారు. కాబట్టి ఆఖరి మాటగా, నీవు వెంబడిస్తున్నావు కదా, వెంబడించే నీవు ప్రభువు కొరకు సమస్తమును విడిచిపెట్టావా? ఇంతవరకు విడిచిపెట్టకపోతే కనీసం ఇప్పుడైనా విడిచిపెట్టగలవా? ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు కదా, ప్రభువు నీకు స్వరం వినిపిస్తూ ఉన్నాడు కదా, ఆయన తన హృదయాంతరంగంలో నీతో మాట్లాడుతున్నాడు కదా. ఇప్పటికీ కూడా విడిచిపెట్టకపోతే రేపు మాపు యేసయ్య వచ్చేస్తాడు. ఆయన మధ్యాకాశం ఏమో చెప్పలేము, ఇప్పుడే రావచ్చేమో, ఏ సమయాన్ని వస్తాడో లేదు. నీ హృదయంలో పాపం ఉంటే, నీవు సమస్తాన్ని విడిచిపెట్టని విధానంలోనికి రాకపోతే, నీవు సమస్తాన్ని విడిచిపెట్టకుండా అన్నీ నీలో కలిగి ఉంటే, అన్నిటి మీద ఆశ ఉంటే, నీవెలా దేవుని రాజ్యానికి చేరగలవు? ఎలా నీవు ఎత్తబడే గుంపులో సంఘములో ఉండగలవు? ఎలా సార్వత్రిక సంఘములో నీవు కూడా ఒక క్రీస్తు శరీర భాగముగా ఉండగలవు? నీవు క్రీస్తు శరీరంలోనికి ఎలా వస్తావు అంటే సంఘంలో మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటే కాదండి, ఒక రక్షణ పొందుకుంటే కాదండి, సమస్తమును విడిచిపెట్టగలగాలి. ప్రభు ఉద్దేశము తెలుసుకొని ఆయన శరీరంలో కలవగలగాలి. అలాంటి వారిదే దేవుని రాజ్యం, అలాంటి వారే పరలోక రాజ్యానికి చేరగలుగుతారు. నీవు పరలోక రాజ్యానికి చేరాలంటే, ప్రభుని చెంత చేరాలంటే, అబ్రహాము రొమ్మున నీవు ఆనుకోవాలి అంటే, తండ్రి కుడి పార్శ్వమున నీవు కూర్చోవాలి అంటే, ఆయన సింహాసనం నీకు చోటు దక్కాలి అంటే నీవు సమస్తాన్ని విడిచిపెట్టాలి. లోకము దాని ఆశ గతించిపోతుందని వాక్యము సెలవిస్తుంది. లోకము దాని నటన గతించిపోతుందని వాక్యము సెలవిస్తుంది. నీవు ఇంకా లోకం మీదే, ఈ లోక సంబంధమైన వాటి మీదే, వస్తువుల మీదే, మనుషుల మీదే ఆశ కలిగి ఉంటే ఎలా? ప్రభు రాజ్యానికి సిద్ధపడలేవు, ప్రభు సన్నిధికి నీవు వెళ్ళలేవు. నీ ఆశలన్నీ భూమి మీద ఉంటే, నీ అడి ఆశలన్నీ భూమి మీదే ఉంటే ప్రభు రాజ్యమునకు ఎట్లా వెళ్ళగలవు? ఎలా వెళ్ళలేవు కదా.
అందుకే యేసు ప్రభులు దేవుని వాక్యము సెలవిస్తుంది కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో 1వ వచనంలో, మీరు పైనున్న వాటి మీద మనసు పెట్టండి, అక్కడ క్రీస్తు ఉన్నాడు, అక్కడ మీ జీవము దాచబడి ఉన్నదని. మీరు దేని మీద మనసు పెట్టాలి? మనం దేనిని విడిచిపెట్టాలి? విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టట్లా. విడిచిపెట్టకూడనివి మాత్రం మనం వాటినే గట్టిగా పట్టుకుంటాం. విడిచిపెట్టేసేయేమో, దేవుడు విడిచిపెట్టాలి అన్నవేమో వాటినే పట్టుకుని ఉన్నాం. వద్దయ్యా దాన్ని పట్టుకోయ్యా అంటే దాన్ని మాత్రం వదిలిపెట్టేస్తున్నాం. ఫిలదెల్ఫియా సంఘముతో యేసు ప్రభు అన్నారు, నీవు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో. నీవేదైతే కలిగి ఉన్నావో దాన్ని గట్టిగా పట్టుకుంటున్నావా? దాని కొరకు నీవు సమస్తాన్ని విడిచిపెట్టగలుగుతున్నావా? దేవుని బిడ్డలారా, ప్రభు మీ కొరకు తీసుకొచ్చిన వర్తమానం ఇది. ప్రభువుని నమ్మారు కదా, ప్రభువుని వెంబడించడానికి తీర్మానాలు తీసుకున్నారు కదా, యేసు ప్రభులోకి వచ్చారు కదా. నేను క్రైస్తవుడే, నేను క్రైస్తవురాలే, నేను ప్రార్థన చేస్తాను అంటాం కదా. ప్రార్థన చేసే నీవు ప్రభువుని వెంబడిస్తున్నావా? ప్రభువు వలె బ్రతకడానికి భూమి మీద ఇష్టపడుతున్నావా? ప్రభువుని కనపరచగలుగుతున్నావా? ఎవరైనా చెప్పగలరా సాక్ష్యం? నిన్ను చూసి ఈమె నిజంగా క్రీస్తులాగా బ్రతుకుతుంది, ఇతడు నిజంగా క్రీస్తులాగా బ్రతుకుతున్నాడు. ఆ మాట చూస్తే, చూపు చూస్తే, ప్రవర్తన చూస్తే, ఆ వస్త్రధారణ చూస్తే అన్నిటిలో కూడా అతడు క్రీస్తు వలె ఉండగలుగుతున్నాడు. లోకం మీద ఆశ లేదు. కొంతమందికి లోకం మీద ఎంత ఆశ, విడిచిపెట్టరు. ఇప్పుడు చూసిన సోకులే, టాప్ టు బాటం అన్ని అలంకరణలే. మందిరానికి వస్తారు కానీ యెజబేలు వాళ్ళు అన్ని అలంకరణలే, టాప్ టు బాటం. యెజబేలు ఆత్మ వారిలో ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్ తెలియపరుస్తుంది ఏంటంటే అలంకరణలు అది లోక సంబంధమైనవి. నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివైతే లోకాన్ని అలంకరించుకొని మందిరంలోకి వస్తే అలా జీవము కలిగిన దేవుని సంఘములోనికి ఎలా రావాలో తెలీదా? జీవము కలిగిన దేవుని సంఘములో ఎలా ఆయన ఆరాధించాలో తెలీదా? లోక సంబంధమైన వ్యక్తులతో కలిసి ఉంటున్న నీవు రక్షించబడి కూడా ఆ లోకాన్ని విడిచిపెట్టకపోతే ఎలా? కనుక దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరినీ హెచ్చరిస్తూ ఉన్నా, నీవు ఒక వ్యక్తిగా రక్షించబడిన తర్వాత నీవు సమస్తాన్ని విడిచిపెట్టేసేయాలి. 1, 2, 3 కాదు. ప్రభు ఏదైతే వద్దన్నాడో అది వదిలిపెట్టేసేయాలి. ప్రభు చిత్తం ఏదైతే పట్టుకోవాలందో అది పట్టుకోవాలి. పట్టుకోవాల్సినవేమో వదిలిపెట్టేస్తాం, వదిలిపెట్టాల్సినవేమో పట్టుకుంటాం. కనుక 7 మాటలు ప్రభు ఈరోజు మనతో మాట్లాడాడు. మొదటి మాట, హృదయములో నీవు ప్రభువుకి చోటు ఇవ్వగలుగుతున్నావా? రెండవ మాట, క్రీస్తుని వెంబడించే వాళ్ళు ఉండే లక్షణం ఏంటంటే హృదయంలో వారు ప్రభువుకి చోటు ఇవ్వాలి. క్రీస్తుని వెంబడించే వాళ్ళు ఉండే లక్షణం ఏంటంటే వారు పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి దేవుని మీద. క్రీస్తుని వెంబడించే వాళ్ళలో ఉండే 3వ లక్షణం ఏంటంటే వారు వెనుకకు తట్టు తిరిగి చూడకూడదు. క్రీస్తుని వెంబడించే వాళ్ళు ఉండే లక్షణం ఏంటంటే 4వదిగా ధనాపేక్షను విడిచిపెట్టేసేయాలి. 5వదిగా క్రీస్తుని వెంబడించేవారు ప్రాణాన్ని ద్వేషించాలి. 6వదిగా క్రీస్తుని వెంబడించేవారు తన సిలువను అంటే తన శ్రమను తానే మోయాలి. తానే మోసుకుంటూ ప్రభు రాజ్యంకి అడుగులు వేస్తూ వెళ్ళాలి. 7వదిగా ఆఖరిదిగా వారు సమస్తాన్ని విడిచిపెట్టేసేయాలి. అవునన్న వారు గట్టిగా ఆమెన్ చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. 7 మాటలు ప్రభు మీ ముందుకు తీసుకొచ్చారు. ఈ 7 మాటల ప్రకారం ఒక నిజమైన దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా, దేవుని వెంబడించే శిష్యుడిగా, శిష్యురాలుగా జీవించండి. ఖచ్చితంగా ప్రభు రాజ్యం మనకి సమీపంగా. ఒక 3 మాటలు దేవుని వెంబడించిన వారికి చదివి మీకు వినిపించేసి ముగించేస్తాం. దేవుని వెంబడించిన వారికి వచ్చే ప్రయోజనం ఏంటి అంటే, మొదటిగా మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 19వ. యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జనమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనమందు ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనుల ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. హల్లెలూయా. వెంబడించే వారికి వచ్చే ఆధిక్యత ఏంటంటే వారు దైవ రాజ్యములో దేవుడు సింహాసనం మీద కూర్చుంటారు. దేవుని సింహాసనం మీద కూర్చుంటారు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది, ఎవరైతే నేను జయించిన ప్రకారం వారు లోకమును జయిస్తారో, నేను ఎలాగైతే జయించి తండ్రితో కూడా కూర్చున్నాను సింహాసనం మీద, జయించిన వానికి నేను నాతో కూడా సింహాసనాన్ని పంచిస్తా, నాతో కూడా కూర్చుండబెట్టుకుంటా అని చెప్పి యేసు ప్రభు అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా.
మొదటి మాట, నీవు వెంబడిస్తే ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? దేవుని సింహాసనములో నీవు కూడా పాలు పంపులు పొందుతావు. రెండవదిగా, దేవుని యేసయ్యను వెంబడిస్తే ఏమవుతుందంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 55వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 55వ వచనం. ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు, వారిలో మగ్దలేనే మరియను, యాకోబు, యోసే అని వారి జబదయి కుమారుల తల్లియు ఉండిరి. యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయి యేసు. చాలు యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు. యేసయ్యను వెంబడిస్తే ఏమవుతుందంటే, ఆయనకే ఉపచారం, అంటే ఆయనకే పరిచర్య చేస్తారు. దేవాది దేవునికి పరిచర్య చేసే భాగ్యము ఎవరికి దక్కుతుంది అంటే, యేసయ్యను వెంబడించిన వారికి. మగ్దలేనే మరియ 7 దెయ్యముల చేత పట్టబడింది, పీడించబడింది. యేసయ్య ఆమెను విడుదల కలిగిస్తే తన జీవనం అంతా ప్రభువుకి అంకితం చేసేసింది. యేసుని వెంబడించింది, ఆమెకు పరిచర్య చేసుకుంది. మనము ఏ పరిచర్య చేస్తున్నాం? భర్త పాద పరిచర్యే సమస్తమండి. అదే చాలా గొప్పదండి, మంచిదే. కానీ నీ కొరకు పరమ తండ్రి ఆయనకేం పరిచర్య చేస్తున్నావు? ఆయనకి నువ్వు ఏం చేస్తున్నావు? ఏం ఉపచారం చేస్తూ ఉన్నావు? ఎన్ని మేళ్ళు ప్రభువు నీ కోసం చేస్తే ఆయన సంఘానికి ఏదైనా ఉపచారం నువ్వు చేయగలుగుతున్నావా? ఆయన సంఘాన్ని కట్టే పాత్ర నువ్వు ఏదైనా పోషించగలుగుతున్నావా? ఒక వ్యక్తి రక్షించబడితే వెంబడిస్తూ ఉంటే అతడు ఉపచారం చేయాలి. సంఘానికి ఉపచారం చేస్తున్నామా మనం? సంఘానికి ఉపచారం చేయటం ఎంత గొప్ప భాగ్యం. సంఘానికి ఉపచారం చేస్తున్నామంటే క్రీస్తు శరీరానికి ఉపచారం చేస్తున్నట్లే, క్రీస్తు శరీరానికి పరిచర్య చేస్తున్నట్లే. ఒక వ్యక్తి బలహీన పడిపోతే ఆ వ్యక్తికి పరిచర్య చేస్తే నీవు క్రీస్తుకు కాదా పరిచర్య చేసింది? ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే నీవు క్రీస్తుకు కాదా పరిచర్య చేసింది? ఆయన సంతోషపరచడానికి కాదా ఆ పని చేసింది? కాబట్టి ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తూ ఉంటారో వారు క్రీస్తుకే ఉపచారం చేస్తారు. ఆఖరి మాటగా మరొకటి చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 19. అందుకు యేసు, నీవు పరిపూర్ణ ఒకటి కోరిన ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముగించేసే ఇంకా 3 మాటలు. యేసుని వెంబడిస్తే వచ్చే ప్రయోజనం ఏంటి అంటే, మొట్టమొదటిగా వారికి సింహాసనం దేవుడు ఇస్తాడు. రెండవదిగా వారు దేవాది దేవుడికే, ఘనుడైన దేవుడికే ఉపచారం చేస్తారు. మూడవదిగా వారు ఏం చేస్తారు? వారికి వచ్చే గొప్ప ఆధిక్యత ఏంటి అంటే, గొప్ప ఫలం ఏంటి అంటే, వారికి పరలోకములో ధనము సమకూర్చబడుతుంది. హల్లెలూయా. పరలోకంలో ధనము సమకూర్చుకోవాలి. ఈ లోకంలో తుప్పు ఉంటుందంట, ఈ లోకంలో చిమ్మెట్ ఉంటుంది, ఈ లోకంలో చెదలు పట్టేస్తే అన్నీ తినేస్తాయి. కానీ పరలోక రాజ్యంలో ఏదీ లేదు. పరలోక రాజ్యంలో ₹1 దాచుకుని అది ఒక్కటి అలాగే ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ముగించేసా. 3 ప్రయోజనాలు వెంబడించిన వారికి దక్కుతాయి. అవి పరలోక సంబంధమైన ప్రయోజనాలు. కాబట్టి మనం ఆ ప్రయోజనాలు కోరుకునే వారంగా ఉందాం. క్రీస్తుని చక్కగా వెంబడించుదాం. మనం ఆయనకు అటు ఇటుగానే తోలకుండా ఆయన అడుగులలో అడుగు వేసుకుంటూ, ఆయన అడుగుల సవ్వడిని మనం వింటూ, ఆయన మాటల శబ్దాన్ని మనం వింటూ, ఆయన చిత్తాన్ని మనము తెలుసుకుంటూ, ఆయన వాక్కును వింటూ ఆయన వలె నడుచుకుందాం. ఆయనను పోలి జీవించుదాం. ఆయన వలె మారిపోదాం. అలా మారిపోయిన వారే మహిమకు సిద్ధపడగలరు. అలా క్రీస్తు ఆత్మచేత నింపబడిన వారే మధ్యాకాశానికి ఆయన వచ్చినప్పుడు ఆకర్షించబడే శక్తి కలిగిన వారుగా ఉంటారు. ఆ శక్తి కలిగిన వారు వెంటనే యేసు రాకడలో ఎత్తబడతారు. వారు ఎత్తబడి ప్రభువుతో ఆయనతో పాటుగా కలిసి పరలోక రాజ్యంలో ఉంటారు. కాబట్టి మనమందరము కూడా ఆ విధముగా ఉందుముగాక. మనమందరము కూడా క్రీస్తు పోలికలోనికి మార్చబడుదుముగాక. మనమందరం క్రీస్తుని వెంబడిస్తూ క్రీస్తులాగా మారిపోదుముగాక. ఆమేన్, హల్లెలూయా.